వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇప్పుడు ఒక దివ్యమైన శ్లోకం చదువుకుందామండి భాగవతంలోది. సరస్వతీదేవి సాక్షాత్కారం లాంటి శ్లోకం అన్నమాట. దేవి సరస్వతి దివ్యరూప రహస్య దర్శనం. ఆ పద్యం ఏమిటంటే, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార ఫేన రజితాసల కాశ పనీస కొంద మందార సుధాపయోనిధి శతతామర అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా నన్నడుగలుగు భారతి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార ఫేన రజితాసల కాశ పనీస కొంద మందార సుధాపయోనిధి శతతామర అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా అనగా నన్నడుగలుగు భారతి. అంటే ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి యొక్క వర్ణనలో కొన్ని తెల్లటి వస్తువులను తలుచుకున్నాం అన్నమాట. మనం ఆ తెలుపుదనంలో అమ్మవారి సాక్షాత్కారం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, ఇక్కడ 17 తెల్లటి వస్తువులు మనకు సరస్వతీదేవి ప్రతిరూపాలుగా చెప్పబడ్డవి. వాటి యొక్క అంతరార్థం కూడా చూద్దాం. ఓ సరస్వతి, నీవు శరదృతువులోని మేఘము, చంద్రకళలు, కర్పూరము, మంచి గంధము, హంస, మల్లెలు, ముత్యముల హారము, మంచు బిందువులు, ఫేనము, కైలాసము, రెల్లు పువ్వు, ఆదిశేషుడు, బొండు మల్లెలు, కల్పవృక్షము, అమృత సముద్రము, తెల్ల తామర పువ్వు, ఆకాశ గంగ వంటి రూపముల సృష్టితో శుభమైన ఆకారముతో నాకెప్పుడు కనిపించదవు అని అమ్మవారికి మనం నమస్కారం పెట్టుకుంటున్నాం అన్నమాట. తెల్లటి వస్తువులు ఎందుకు పోల్చారంటే, అమ్మవారితోటి తెల్లటి రంగు దర్శన జ్ఞానమునకు చిహ్నము. అంటే దర్శన జ్ఞానం అంటే తెలియటమే కాకుండా అనుభూతిలోకి రావడం, ఎక్స్పీరియన్స్లోకి రావడం. ఆ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్లోకి రావడం దర్శన జ్ఞానం అనమాట. అంటే అదే పరమజ్ఞానం. అది ది కలర్ వైట్, ది అల్టిమేట్ సింబల్ ఆఫ్ సుప్రీం విజనరీ నాలెడ్జ్. ఈ తెల్లటి వస్తువులు ఏంటంటే శరదృతువు మేఘము, కర్పూరం, మంచి గంధము, తెల్ల తామర పువ్వు, మంచు మరియు నురుగు, మల్లె పువ్వు, ముత్యాల హారం, మంచు మరియు నురుగు అక్కడ చెప్పబడింది, తుషార ఫేన, వెండికొండ, సుధాపయోనిధి, మరాళం, హంస. హంస కూడా ఇందులో చెప్పబడింది అనమాట. హంస కేవలం ఒక అందమైన పక్షియే కాదు, అది మన ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సజీవ చిహ్నము, మన శ్వాసకు సజీవ చిహ్నం అనమాట. ది స్వాన్ మరాళ ఈజ్ నాట్ జస్ట్ ఎ బ్యూటిఫుల్ బర్డ్, ఇట్ ఈస్ ది ప్రొఫౌండ్ సింబల్ ఆఫ్ హ్యూమన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ది గాడెస్ రెసైడ్స్ విత్ ఇన్ అవర్ వెరీ బ్రీత్. ముత్యాలహారం అక్షరమాలకు అంటే జ్ఞానానికి ఆధారమైన అక్షరాలకు చిహ్నం. కైలాసము జీవుని అంతిమ గమ్యమైన మోక్షమునకు చిహ్నము. ఆకాశగంగ అత్యున్నత పవిత్రతకు చిహ్నము. ఆదిశేషుడు
అనంతమైన జ్ఞానమునకు చిహ్నము. కల్పవృక్షము ఇష్టసిద్ధికి చిహ్నము. అమృత సముద్రము ఆత్మను తీవ్రమైన మనస్సుతో మదించుటకు శోధించుటకు చిహ్నము. మంచుపొర, తుషార అంటే మంచుపొర, భగవంతుని అద్భుతమైన సృష్టి విలాసమునకు చిహ్నము. కాశ అంటే రెల్లు పద, కాశ అంటే రెల్లు పద, సుబ్రహ్మణ్యేశ్వరునకు అంటే జ్ఞానానికి శౌర్యానికి చిహ్నం. అంటే చాలా 17 తెల్లటి వస్తువుల రూపంలో సరస్వతీదేవిని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. అంటే ప్రకృతిలో సహజంగా మనకి ఆవిడ దర్శనం అలా కలుగుతుంది. ది గాడెస్ సరస్వతి ఈజ్ నాట్ మియర్లీ ఏ డైటీ ఆఫ్ ఫిజికల్ బ్యూటీ. హర్ ఫార్మ్ ఈజ్ ది అల్టిమేట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఫ్రమ్ ది rhythm of our breath to the clarity of our mind, and from the churning of our soul to ultimate liberation. She is the embodiment of pure supreme knowledge. సరస్వతీదేవి కేవలం భౌతికముగా అందమైన మూర్తే కాదు, ఆమె మన శ్వాస నుండి అంతిమ మోక్షం వరకు సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక సజీవ రూపం. ఇవన్నీ సరస్వతి యొక్క శుభమైన ఆకారమునకు అద్భుతమైన చిహ్నాలు. అంటే జ్ఞానస్వరూపిణి దర్శనం. మళ్ళీ ఒక్కసారి స్మరించుకుందాం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార పేన రజితాశల కాశ ఫణీస కుంద మందార సుధాపయోనిధి శతతామర అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నన్నడు గలుగు భారతి. ఇప్పుడు లెసన్లోకి వెళదాం. అమ్మవారి సరస్వతీలను తలుచుకుని లెసన్లోకి వెళ్దాం. వేళ మనం చెప్పుకునేది రస్ టాక్సికోడ్ అండ్ రూస్టాక్స్ అని పిలుస్తాం మనం. అది మనం చెప్పుకుంటున్న మందు గురించి డ్రగ్ అనమాట. దీని ఏమన్నారు కింద దానికి ఒక కామెంట్ ఉంది, ది రెస్ట్లెస్ రొమాటిక్ రెమెడీ. కీళ్ళవాత తత్వం ఉంటుంది, కుదురు ఉండదు వీళ్ళకి. అదే రూస్టాక్స్ యొక్క డ్రగ్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి చలి తేమ పడదు వీళ్ళకి, రెస్ట్ ఉండదు, రెస్ట్లెస్గా అటు ఇటు ఇటు కదిలిపోతూ ఉంటారు నొప్పులతోటి. అంటే ది రెమెడీ ఆఫ్ కోల్డ్ డ్యాంప్నెస్ అండ్ రెస్ట్లెస్ మోషన్. అంచేత ఇలా వర్షంలో తడిసిపోతున్నాడు, విపరీతమైన చలి వర్షం తేడా కాజేషన్ అనమాట. అది రూస్టాక్స్ కాజేషన్. అయితే వాళ్ళు ఎమ్యూనరేషన్ అంటే కొంచెం ఉపశమనంగా ఉండేది ఏంటంటే వేడి ఉపచారాలతో ఉపశమనంగా ఉంటుంది. వేడి వేడి నీళ్ళు తాగితే స్నానం చేస్తే ఉపశమనంగా ఉంటుంది. అంచేత వెచ్చదనం వల్ల బాగుంటుంది అనమాట. వర్షంలో తడిసిపోతే అనేక వ్యాధులు అనేక బాధలు వచ్చేస్తాయి రూస్టాక్స్ వాళ్ళకి. ది కోర్ కాజేషన్స్ డ్యాంప్నెస్ అండ్ స్ట్రెయిన్ రెండును. తడిసిపోవడం, అలసిపోవడం, విపరీతంగా అలసిపోవడం మామూలుగా కూడా కాదు. ఇక్కడ చూడండి, వర్షంలో నానిపోయి తడిసిపోతున్నాడు, బరువులు మోస్తా తిరుగుతున్నాడు, నడిచి వెళ్తున్నాడు. రెండు కలిసిపోయి ఇక్కడ కారణాలు రెండును. అంటే అది వేడిగా ఉన్నప్పుడు లేదా చెమట పట్టినప్పుడు చల్లని తడిగాలి తగలడం లేదా తడవడం వల్ల వచ్చే ఈ వ్యాధులు వస్తాయి. అది ట్రిగ్గరింగ్. రెండో ట్రిగ్గరింగ్ ఏమిటంటే మెకానికల్ స్ట్రెయిన్స్, బరువులు ఎత్తడం లేదా పైకి చేతులు చాపడం వల్ల కండరాలు లేదా నరాలు బెనకడం, స్ప్రెయిన్ అంటే బెనకడం. స్ప్రెయిన్ వంటి వాటికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు చాపడం అంటే మనం ట్రైన్లో వెళ్తూ ఆ పైకి ఆ పెట్టి సూట్ కేసు ఇలా పైన పెడదామని ఇలాగా చాపామనుకోండి, చాపితే అలా వీపు పట్టేస్తుంది, నడుము పట్టేస్తుంది. అదేనమాట చాపడం. స్ట్రెచ్చింగ్ హై అప్. అది అంటే అది రెండు కారణాలు ఇక్కడ రూస్టాక్స్కి ప్రధాన కారణాలు అనమాట అండి. ఇంకా చాలా వ్యాధులు ఈ రెండింటిలోనే చెప్పబడతా ఉంటాయి. ఎన్నోసార్లు ఈ 2 పాయింట్లు వస్తాయండి. డ్రగ్ నిండా ఇవే ఉంటాయి, ఇంకా ఈ 2 పాయింట్లే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్థిమితం లేకపోవడం నొప్పుల వల్ల అటు ఇటు కదలాలనిపించడం, కదిలితే బాగున్నట్టుగా ఉపశమనంగా ఉంటుంది, రెస్ట్లెస్గా కదులుతూ ఉంటారు. వీడి పాపం కష్టజీవులు,
వ్యవసాయం పని చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు, పార పని చేసేవాళ్ళు, ఇలాగైనా ఒళ్ళంతా విపరీతంగా అలసిపోద్ది అనమాట అండి. అలసిపోయే నడుము పట్టేస్తుంది. ఆ పట్టేయడంలో ఎలా ఉంటుందంటే నడుము విరిగిపోయినట్టుగా ఉండే భయంకరమైన నొప్పి. వైలెంట్ పెయిన్ ఇన్ ది బ్యాక్ యాజ్ బ్రోకెన్. ఇది నడుములోని లోపల కండరాల నొప్పులకి బాగా పనిచేస్తుంది. నడుము నొప్పి కదలడం మొదలెట్టినప్పుడు ఎక్కువ అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఎక్కువ అవుద్ది, కొంచెం కదులుతూ ఉంటే బాగుంటుంది. అదే ఇక్కడ అంచేతనే అడుగుతాం అనమాట. పొద్దుటే లేచిన వెంటనే ఎలా ఉంటుందని అడుగుతాం. ఎందుకంటే పడుకుని లేస్తారు కదండి, రెస్ట్లోంచి లేస్తాడు. పొద్దునే లేచిన వెంటనే మాత్రం అసలు లేవలేనండి, బాగా నొప్పులుగా ఉంటాయి, 4 అడుగులు వేసాక కొంచెం సాగాక బాగుంటుంది అంటారు. అలాగే మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, మంచం మీద కూర్చుని ఉన్నవాడు పైకి లేచిలోకి నడుము పట్టేసింది. వరుస ఫస్ట్ మోషన్, ఫస్ట్ కదిలేటప్పుడు నొప్పి, కూర్చుని లేచినప్పుడు, పడుకుని లేచినప్పుడు. అదే 4 అడుగులు అలా నడుస్తూ ఉంటే బాగుంటుంది. బెటర్ కంటిన్యూడ్ మోషన్. ముఖ్య లక్షణం వాతం నొప్పులు కదలిక వల్ల తగ్గుతాయి. కూర్చున్నప్పుడు మరియు కదలడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మోషన్ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కదులుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. ఇంకా వర్షంలో తడిసి మొద్దయిపోయారంటే రూస్టాక్స్లోకి వెళ్ళిపోతుందండి. తేమ వాతావరణం, చల్లటి గాలి, తుఫాను వచ్చే ముందు బాధలు, వెచ్చదనం వల్ల అన్ని లక్షణాలు తగ్గుతాయి. నొప్పులతో పాటు వేడి, దాహం, ఒక బుగ్గ ఎర్రగా ఉండడం అవి ఉంటాయి. మనం గమనించగలిగితే కొంతమందిలో అవి కూడా కనిపిస్తాయి. వేడి చెమటలు పోసేస్తూ ఉంటాయి ఎప్పుడు, తర్వాత ఫీవర్ అది వచ్చినప్పుడు. ఇదే మొత్తానికి కాజేసిన కారణాలు చల్లని తేమ వాతావరణానికి గురి కావడం ఒక పాయింట్, చెమట పట్టినప్పుడు వర్షంలో తడిసిపోవడం, చల్లని తడి నేల మీద కూర్చోవడం, శారీరక శ్రమ మరియు అతిగా అలసిపోవడం, ఇవన్నీ కలిసి రూస్టాక్స్లోకి తీసుకెళ్ళిపోతాయి వాళ్ళని. అంచేత మనం లెసన్ ప్లాన్ ఏమిటంటే, రూస్టాక్స్ యొక్క లెసన్ ప్లాను మనం ఏంటంటే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే ముఖ్య లక్షణాలు, మెయిన్ పాయింట్స్. తర్వాత కెంట్ మెట్రిమెడికాలోని మెయిన్ పాయింట్. ఎందుకంటే కెంట్ మెట్రిమెడికా చదివితేనే మంచి డాక్టర్ అవ్వగలడు అని మాస్టర్ గారు కూడా నిన్న బ్రయోనియాలో మాస్టర్ నోట్స్లో చదివాం మనం. ఇట్ ఈస్ కెంట్ మెట్రిమెడికా యొక్క సినాప్సిస్ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ముందు మెయిన్ పాయింట్స్, తర్వాత కెంట్ మెట్రిమెడికా సినాప్సిస్ టేబుల్ రూపంలో ప్రిపేర్ చేశాను. తర్వాత క్లినికల్ కండిషన్స్ అంటే రూస్టాక్స్ ఏ వ్యాధుల్లో, ఏ బాధల్లో, ఏ డిసీజ్ స్టేట్స్లో పడుతుంది అనేది వాటి లక్షణాలతో సహా మనం చెప్పుకుంటాం. తర్వాత మిగతా మందులకి రూస్టాక్స్కి ఉండే కంపారిజన్ చెప్పుకుంటాం. తర్వాత ఫుల్ కెంట్ మెట్రిమెడికా, ఇక్కడ రూస్టాక్స్ కెంట్ మెట్రిమెడికా తెలుగు వెర్షన్, తెలుగు ఇంగ్లీష్ కలిపి. డ్రగ్ రిలేషన్షిప్. తర్వాత మాస్టర్ గారు ఈకే గారు నోట్స్ రూస్టాక్స్ గురించి చెప్పింది. ఇది ఓవరాల్ లెసన్ ప్లాన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, కెంట్ మెట్రిమెడికా సినాప్సిస్ టేబుల్, బ్రీఫ్ టేబుల్, తర్వాత ఈ ఏ వ్యాధుల్లో ఇది, ఏ బాధల్లో ఇది ఇండికేట్ అవుతుంది, ఆ లక్షణాలు ఏంటి అనేది, తర్వాత మిగతా మందులతో పోలిక, రూస్టాక్స్ యొక్క కెంట్ మెట్రిమెడికా ఫుల్, తర్వాత డ్రగ్ రిలేషన్షిప్ అంటే వీటి చుట్టరికాలు, దీనికి పడేవి పడనవి అన్నీ, ఫ్రెండ్స్ ఎనిమీస్ అన్నీ వస్తాయి. రిలేషన్స్ తప్పనిసరిగా ఏ మందు వాడేవాళ్ళు అయినా సరే డాక్టర్లో డ్రగ్ రిలేషన్షిప్ మాత్రం దగ్గర అది చూసుకునే చెయ్యాలండి. ఎందుకంటే కొన్ని మందులు ఒకదానికొకటి పడే ఉంటాయి. ఆ పడని మాత్రం ఈ శత్రువుల మందులు ఒకదానికి ఇనిమికల్స్ వేయకూడదు, జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి. అంచేత మనం డ్రగ్ రిలేషన్షిప్ అనే బుక్, చిన్న బుక్లెట్ 150 రూపీస్, అది అమెజాన్లో దొరుకుద్ది. ఆ బుక్ దగ్గర ఉండాలన్నమాట, ప్రతి డాక్టర్ దగ్గర ఉండాలి అది. తర్వాత ఈకే మాస్టర్ నోట్స్. తర్వాత ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ చూద్దాం. మనం తెలుగు వెర్షన్లో వెళ్దాం. ఇంగ్లీషు మనది మదర్ టంగ్ కనుక త్వరగా మనకి అర్థమైపోద్ది.
రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేదా రెస్ట్ తీసుకుని ఫస్ట్ కదిలేటప్పుడు ఎక్కువగా ఉంటాయి బాధలు. అంటే రెస్ట్‌లో బాధలు ఎక్కువగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులైతే విపరీతంగా బిగిసిపోయినట్టు అయిపోయి నొప్పులు బిగిసిపోవడం అంటే స్టిఫ్‌నెస్ పట్టేసినట్టుగా ఉండడం. ఈ పట్టేసినట్టుగా ఉండడం, బిగిసిపోవడమేనండి మెయిన్ ఇక్కడ రూట్ స్టాక్స్‌కి. పడుకున్నంత సేపు రెస్ట్‌లో ఉన్నంత సేపు ఇంకా పట్టేస్తా ఉంటది. లేదా పడుకుని లేచేటప్పుడు ఫస్ట్ మూమెంట్, ఫస్ట్ మోషన్ ఎక్కువగా ఉంటది. కూర్చుని లేచేటప్పుడు. రెస్ట్‌లో ఎక్కువగా ఉంటది. ఫస్ట్ మోషన్‌లో ఎక్కువగా ఉంటాయి. కదలడం ప్రారంభించేటప్పుడు ఎక్కువగా ఉంటది. కొద్దిసేపు కదిలిన తర్వాత మరి వెచ్చదనం వల్ల నొప్పులు తగ్గుతాయి. అంచేత నొప్పులు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయి, ఎలాంటి పరిస్థితుల్లో రిలీఫ్ ఉంటది మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. చల్లగాలి తగలడం వల్ల, తడిసిపోవడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల, వస్తువులు అందుకోవడానికి చేతులు చాచడం వల్ల, లేదా వెనకడం వల్ల ఇలా మెట్లు దిగుతూ ఇలాగా మెలికపడింది. అలాంటప్పుడు ఇవన్నిటికీ ఈ బాధలన్నిటికీ పనిచేస్తుంది. స్ప్రెయిన్, వెనకడం అంటే స్ప్రెయిన్. ఇక రాత్రిపూట అంటే రెస్ట్‌లో ఉంటాం మనం. విపరీతమైన రెస్ట్‌లెస్‌నెస్, అస్థిమితం. పొజిషన్ మార్చుకుంటూ ఉంటాడు. ఇక మానసికంగా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకంటే ఎవరన్నా తనకు పాయిజనింగ్ చేస్తారేమో అన్న భయం ఉంటుందటండి వీళ్ళకి. విషం పెట్టి చంపేస్తారేమో అని భయం. కళ్ళు ఎలా ఉంటాయంటే వీడికి తగ్గట్టుగానే ఉంటాయంటే విపరీతంగా అలిసిపోతున్నట్టు కళ్ళు. అంటే చూసారా, నిద్రలో పడవ నడపడం, ఈత కొట్టడం. ఈత ఎలాంటి ఈత అనుకున్నారు? అలా ఈత కొడతా ఉంటాడు, జబ్బలు లాగేస్తూ ఉంటాయి, కొడతా ఉంటాడు, ఒడ్డు తగలదు. ఎంత కొట్టినా ఒడ్డు అక్కడెక్కడో దూరంగా ఉంటుంది, ఒడ్డుకి చేరుకోలేకపోతూ ఉంటాడు. భుజాలు లాగేస్తూ ఉంటాయి. ఎందుకంటే నైట్ అదే టైంలో వీడికి భుజాలు నొప్పులు మొదలవుతాయి అనమాట రెస్ట్లోను. ఆ నొప్పులకు తగ్గట్టుగా సరిగ్గా సీను కళ్ళలో క్రియేట్ అవుద్ది. అలా భుజాలు పీకేస్తున్నట్టుగా, ఈత కొడుతున్నట్టుగా, భుజాలు లాగేస్తున్నట్టుగా కళ్ళు. అది విపరీతంగా అలసిపోతున్నట్టుగా కళ్ళు వస్తాయి అనమాట. ఇంకా బాధలు ఏమిటంటే బాగా ఏదో కండరం నరం తెగిపోయినట్టుగా బాధలు ఉంటాయి. తర్వాత మెదడు వదిలిగా ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అనమాట. అంటే చూసారా, కురుడి కొబ్బరికాయ ఊపితే లోపల లూజ్గా కురిడి కదులుతుంది. అలా తల ఊపినప్పుడు మెదడు కురిడిలాగా లూజ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లేదా ఏదో నీరు కదులుతున్నట్టుగానే స్వాషింగ్. అది విచిత్రమైన సెన్సేషన్ అనమాట. ఈ సెన్సేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నాలుకలో ఒక ముఖ్య లక్షణం ఉందండి. అదేంటి జ్వరాల్లో అక్కడ అనమాట. కొంచెం సిక్ అయినప్పుడు టైఫాయిడ్లో కానీ మామూలు ఫీవర్స్లో కానీ ట్రయాంగులర్ రెడ్ టిప్ అంటే నాలుక చివర ఒక త్రికోణాకారంలో ఉంటుంది. త్రికోణం వెనక్కి ఉంటుందండి ఇక్కడ. త్రికోణం నాలుక ఎలాగంటేనే త్రికోణంలో ఉంటుంది. ఈ త్రికోణం ఇలా వెనక్కి ఉంటుంది. చూపిస్తాను ఫోటో. ఒక పేషెంట్కి నేను తీసిన ఫోటో ఉంది, ఆల్రెడీ ఈ పిక్చర్స్లో కూడా ఉంటుంది. అంచేత జ్వరాల్లో ట్రయాంగులర్ రెడ్ టిప్ ఉంటుందండి. అంటే నాలుగు మీద పంటి గుర్తులు అవి ఉంటాయి. ఆ ట్రయాంగులర్ రెడ్ టిప్ గురించి చాలా బుక్స్లో రెఫరెన్స్ కింద చెప్పారు. మనం అది పట్టుకోవాలి పేషెంట్లో. ఇంకో పెక్యులారిటీ ఏంటంటే వీరికి సరిగ్గా మలేరియా జ్వరాలు అప్పుడప్పుడు వస్తుంటాయి చూశారండి. ఆ మలేరియా జ్వరం వచ్చే ముందు ఒక పావుగంట అరగంట ముందు పొడిదక్కు మొదలవుద్ది. ట్యూబర్కులనం ఒకటి, రూస్టాక్స్ ఒకటి. ఈ పొడిదక్కు మొదలైందంటే కాసేపట్లో చలి కుదుపు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళాడు. ఇంకా ఏ షాపులోనూ ఉన్నాడు, చిన్న పొడిదక్కు మొదలైంది. అమ్మ బాబాయ్ 2-3 సార్లు అనుభవం అయింది, వీడికి ఎక్స్పీరియన్స్ అయింది. అది బాబాయ్ మన ఊపేసి లాగుంది, గబగబా ఇంటికి పోతాడు. ఇంటికి పోయాక చలి కుదుపుతో జ్వరం వచ్చేస్తుంది, పడిపోతాడు మంచం మీద. అలా ముందే తెలిసిపోద్ది. అంచేతే ఈ దగ్గు రావడాన్ని బట్టి చలి రాబోతుందని రోగికి ముందే తెలిసిపోద్ది. టైఫాయిడ్ వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి. విరేచనం అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్గాని కాళ్ళు, ఈ తొడల్లో కాళ్ళ వెనకాల భాగంలో ఇలా లాగి పెట్టేస్తున్నట్టుగా టీరింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. ఏమన్నారు అక్కడ? A peculiar tearing pain down the posterior part of the limbs during the stool. మోషన్ అయ్యేటప్పుడు ఈ తొడలన్నీ లాగేస్తుంటాయి అనమాట.
చలిపేస్తూ ఉంటాయి. అదే పెక్యులారిటీ రూస్టాక్స్. అదే కాళ్ళలోంచి కింద దాకా లాగేస్తున్నట్టుగా చలిపేస్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట మోషన్ వేయటం. అలాగే చర్మ వ్యాధులు కొన్ని ఉంటాయండి వీటికి. రూస్టాక్ చర్మ వ్యాధుల మీద పెద్దగా మనం దృష్టి ఉండకపోవచ్చు, కానీ ఎలాంటి చర్మ వ్యాధులు ఉంటాయంటే నీటి బుడగలు, బ్లిస్టర్స్, నీటి బుడగలతో కూడిన చర్మ వ్యాధి ఉంటుంది. ఎరిసిఫలాస్ అని ఒక వ్యాధి ఉందిలండి. అది ఇంచుమించుగా చాలా డేంజరస్. అది అది మొహం మీద వస్తుంది ఎక్కువ, ఒంటికి కూడా రావచ్చు, మొహం మీద ఎక్కువ వస్తుంది. ఎర్రగా కందిపోయినట్టుగా అయిపోతుంది మొహం. అందుకు అలగలగలగల మా ఆ చర్మం అంతా పాడైపోయి, కండరాలన్నీ పాడైపోయి, అలాగే మొత్తం తినేసినట్టుగా అయిపోద్ది అనమాట. అలా ఒళ్ళిపోయినట్టుగా నల్లగా అయిపోతాయి. ఆ ఎరిసిఫలాస్కి మనం గుర్తుపట్టడానికి ఏంటంటే, ఆ వచ్చిన ప్రాంతంలో రాని ప్రాంతం డిస్టింక్ట్ బార్డర్ ఉంటుందండి. మామూలుగా సెగ్గడ్డ చేసినప్పుడు బార్డర్ ఏముంటుంది దానికి, ఆ ఎరుపు అలా డైల్యూట్ అయ్యి అలాగా మామూలు స్కిన్ కనపడుతుంది. ఇక్కడ అలా కాదు. ఎరిసిఫలాస్లో ఆ ఎరుపు, ఇది ఎరిసిఫలాస్ వచ్చిన ప్రాంతానికి దాని పక్కనే లేని ప్రాంతానికి క్లియర్ కట్ బార్డర్ ఉంటుంది. అది ఎరిసిఫలాస్లో అలా ఉంటుంది. ఎర్రగా కందిపోయినట్టుగా సెగ్గడ్లాగా అయిపోద్ది అనమాట ఆ ప్రాంతం. అయిపోయి అలా నలబడిపోయి కుళ్ళిపోతాడు. చాలా ప్రమాదం. ఎరిసిఫలాస్ చర్మ వ్యాధి నీటి బుడగలు వచ్చేస్తాయి. బుడగల కింద వాటర్ బ్లిస్టర్స్ వచ్చేస్తాయి. రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది అప్పుడు. మంట దురదానే. అయితే ఇక్కడ పెక్యులర్ మొడాలిటీ ఉందండో. ఆ దురద భరించలేనంత నీటి పోసేసుకుంటే పైన ఆ దురద తగ్గుతుందండి. ఆ బ్లిస్టర్స్ బొబ్బలు వచ్చేస్తాయి, విపరీతమైన దురద. అప్పుడు ఆ వేడి నీళ్ళు పోసుకోవడం, కాలిపోయేంత వేడి నీళ్ళు పోసేసుకుంటే తగ్గినట్టుగా ఉంటుంది. అంటే నీటి బుడగలతో కూడిన ఎక్సిఫలాస్ కానీ, నీటి బుడగలతో కూడిన చర్మ వ్యాధి కానీ చురుకు పొడి చేస్తూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది, దురదచేస్తూ ఉంటుంది. వేడి నీళ్ళు పోసేసుకుంటూ ఉంటారు. కోర్ మొడాలిటీస్ మనం చెప్పుకున్నాయని, ఇక ఎమ్యులేషన్ వర్స్ ఫ్రమ్ అగ్రవేషన్, బాగా పెరిగేది. కోల్డ్ డ్యాంపేజ్, రెస్ట్, కీపింగ్ స్టిల్, కదలకుండా ఉండడం, బిగినింగ్ టు మూవ్, అప్పుడే ఇలా మూవ్ అవుదాం అంట్లో లేవబోతుంటే నడుము పట్టేస్తుంది, నడుము సరిపి వచ్చేస్తూ ఉంటుంది, మోకాలు పట్టేస్తూ ఉంటాయి. గెటింగ్ వెట్, తడిసిపోవడం. మరి ఉపశమనం ఎలాగా? ఈ గుర్తు ఎప్పుడు కూడా అగ్రవేషన్, ఇలా వెడల్పు అయిపోయినట్టుగానే. 2 వేళ్ళు ఇలా పెట్టామనుకోండి మనం, వెడల్పు అయిపోయింది అనమాట, అంటే ఎక్కువైపోయిందని. ఈ గుర్తు ఎప్పుడు కూడా ఉపశమనం. ఇది ఉద్రేకము, అగ్రవేషను. ఈ గుర్తు ఎమ్యులరేషన్. అంటే కొసలు 2 లోపలికి ఉంటే ఎమ్యులరేషన్, కొసలు 2 బయటకు ఉంటే అగ్రవేషన్. ఉపశమనం అంటే వేడి వల్ల ఉపశమనం, వేడి ఉపచారాల అప్లికేషన్స్ వల్ల ఉపశమనం. కంటిన్యూడ్ మోషన్, అటు ఇటు ఇలా కదులుతూ తిరుగుతూ ఉంటే బాగుంటుంది, నడుస్తూ ఉంటే బాగుంటుంది. అంటే దిస్ ఈజ్ అగ్రవేషను, దిస్ ఈజ్ ఎమ్యులరేషన్. ఆ మొరాలిటీ మీద ఈ డ్రగ్ అంతా నడుస్తుందండి. ఎక్కువ కాజేషన్ మొరాలిటీనే. ఇక్కడ ఏమిటి, కండరాలు బిగిసిపోతాయి, స్టిఫ్నెస్. ఇక్కడి నుంచి చూద్దాం. ఫస్ట్ కదలడం ప్రారంభమైనప్పుడు తీవ్రమైన నొప్పి, అలా కంటిన్యూడ్ మోషన్లో ఉపశమనం. అలా కంటిన్యూడ్ మోషన్ అంటే ఎంతసేపు తిరుగుతాడు, మళ్ళీ ఎక్కువగా అలసిపోతే మళ్ళీ నొప్పులు వచ్చేస్తాయి, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రెస్ట్లో బాధలు ఎక్కువైపోతాయి, లేచి తిరగాలి. ఎక్కువ తిరిగితే మళ్ళీ నొప్పులు ఎక్కువైపోతే రెస్ట్ తీసుకోవాలి. ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇంకా అంటే వీడికి కుదిరి ఉండదు. ఇంకా ఎక్కువ పడుకుంటే బాధలు ఎక్కువైపోతాయి, లేచి తిరగాలి. ఎక్కువ తిరిగితే బాధలు ఎక్కువైపోతాయి, అలసిపోయి బాధలు ఎక్కువైపోతాయి, మళ్ళీ పడుకోవాలి. అంచేది ఏ పరిస్థితిలోనూ వీళ్ళకి రెస్ట్ ఉండదు, అలా పెయిన్ వస్తూనే ఉంటుంది. మరి అంచేత సైకిల్ రిపీట్స్. ఎక్స్ట్రీమ్ రెస్ట్లెస్నెస్, కెనాట్ ఫైండ్ ఈజ్, కాన్స్టెంట్లీ టాసింగ్ అంటే ఇటు కొట్టుకోవడం, అటు కొట్టుకోవడం, ఇటు ఎప్పుడు కదులుతూ ఉండడం. ఇంకోటి బ్రూజింగ్ పెయిన్, ఏకింగ్ అంటే సలుపులు. టీరింగ్ అంటే పీకెత్తనట్టుగా, లాగేస్తున్నట్టుగా, యాజ్ ఏ బీట్ అని కొట్టేసినట్టు ఇలా ఉంటాయి. దీంతో పాటు నీరసం, పక్షవాతం అంటే బలహీనత, కాళ్ళు చేతిలో తిమ్మిళ్ళు, కలిసి లేకపోవడం,
అది కాక మానసికంగా ఎలా ఉంటాడంటే ఫీరు, యాంగ్జైటీ. ఫీర్ అంటే ఎవడో విషం పెట్టేస్తాడని భయం. ఆందోళన. ఆందోళన అంటే ఇక్కడ పిల్లల గురించి ఆందోళన. పిల్లలు ఏమైపోతారని భయం. తనకి ఏదైనా జబ్బు వచ్చేస్తుందని భయం. తేమ వాతావరణం నొప్పులు, ఇదే కండరాలు, స్నాయువులు అంటే టెండాన్స్ అండ్ లిగమెంట్స్. టెండాన్ అంటే కండరం చివరిలో ఉండే గట్టి ఫైబర్ టిష్యూ లాంటిది, అది ఎముక అంటుకుని ఉంటుంది. అంచేత కండరాలు ఇంకా గట్టిగా అలా పట్టుకుని ఉంటాయి అన్నమాట, ఎముకలను పట్టుకుని ఉంటాయి. లెగమెంట్స్ అంటే ఎముకని కలిపేవి లెగమెంట్స్. రెండు పక్క ఎముకలను కలిపేవి లెగమెంట్స్ అవి. టెండాన్స్ అంటే కండరాన్ని, మజిల్ని, బోన్ని కలిపేది. మజిల్ చివరి ఉంటుంది అనమాట. చల్లటి తడి నేల మీద కూర్చోవడం వల్ల పిల్లల్లో వచ్చే పక్షవాతం. ఇక్కడ చంటి పిల్లల్ని తీసుకోబట్టి తడి నేల మీద బాల్కు తీసుకెళ్ళి అది ఏడుతుంది కదా అని ఆ బల్ల మీద, సిమెంట్ బల్ల మీద పడుకోబెట్టారు. అప్పుడే వర్షం వచ్చి తగ్గింది. పడుకోబెట్టి వీళ్ళేదో కౌలు చెప్పుకుంటున్నారు అంతే. అలాగా మర్చిపోయి అలా నిద్రైంది. నిద్రతో గంట పోయాక అప్పుడు ఇంటికి తీసుకెళ్తే పెరాలసిస్ వచ్చేస్తుంది చంటి పిల్లల్లోనూ. టూ స్టార్స్ ఇండికేట్ అవుతుంది. అప్పుడు ఇంచేత కోల్డ్ డ్యాంప్ గ్రౌండ్లో కూర్చోబెట్టేశారు, పడుకోబెట్టేశారు. ఇన్ఫాంట్ అంటే చంటి పిల్ల. చైల్డ్ కంటే ఇన్ఫాంట్ కదా మరి, అప్పుడే పుట్టినోళ్ళు. వాళ్ళకి అలాగా తడి నేల మీద పడుకోబెడితే పెరాలసిస్ వచ్చేస్తుంది. కాళ్ళు లేవో, చేతులు లేవో. అప్పుడు రూస్టాక్స్ పడుతుంది వాళ్ళకి. ఆ కాజేషన్ మనకి చెప్పాలండి. అక్కడ నేను సాయంత్రం పార్క్ వెళ్ళి బలమే పడుకోబెట్టేసాం. పొద్దున్నుంచి ఈ కాలు పైకి లేవట్లేదు, బిగిసిపోయినట్టు అయిపోయింది పిల్ల అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏ కాష్టికమో వేసేస్తారు. అది రొటీన్గా అలవాటు పడిపోయిన పక్షవాత మందులు వాడేస్తారు. అక్కడ రీజన్ ఏం జరిగిందో తెలియాలన్నమాట ముందు. అంటే జాగ్రత్తగా నిన్నేం చేశారు, నిన్న పరిస్థితి, వీడి వేళ సిక్కాడంటే నిన్న ఎలా ఉన్నాడు, నిన్న వీడి సీన్ ఏమిటి, ఎప్పుడు కూడా ఏదో కారణం ఉంటుందండి. ఏమి లేదండి, ఏమైనా తిన్నారా అంటే ఏమి లేదండి, మామూలే రోజు తిండే అంటారు. లేదండి మామయ్య పొద్దున్న బిర్యానీ తెచ్చాడండి అంటే బిర్యానీ లాగించాడు మాట అంతా. బిర్యానీ తిన్నానని చెప్పడం, కానీ కడుపులో నొప్పి అని మాత్రం వచ్చారు. ఏంటి ఏమి తినలేదండి, రోజు తినేదే అంటాడు. రోజు తినేదే అంటే బిర్యానీ కూడా ఉందని చెప్పడం. అలా ఉంటాయి. అది ఎప్పుడు కూడా అంతేనండి. ఎప్పుడు కాజేసినంత బేగా మనకు దొరకదు. ఏమైనా బెంగ పెట్టుకున్నారంటే ఎబ్బెబ్బే ఏం లేదండి మామూలే అంటారు. కానీ తర్వాత తెలుస్తుంది మనం ఫలానా కారణం వల్ల, అప్సెట్ వల్ల ఇలాగ అయిపోయారండి. జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలన్నమాట. కానీ వాళ్ళు చెప్పలేదు, మనం ఏం చేస్తాం అనుకోవడానికి లేదండి. చెప్పించుకోవాల్సిన బాధ్యత డాక్టర్దే. వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, సైలెంట్గా ఉండిపోయారు. సైలెంట్గా ఉండిపోతే మందేం వేస్తాం అని వాడిది ఏదో తప్పులో మనం అనుకుంటాం. వాడి తప్పు ఏమీ లేదు. సైలెంట్గా ఉండిపోవడం వాడి స్వభావం. దానికి వేయాలి మందు. యాసిడ్ పాస్ ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడరు ఎక్కువ. మనం అది ఏం మాట్లాడినోడుగా యాసిడ్ పాస్ వేయాలి అప్పుడు. ఎందుకంటే ఇండిఫరెన్స్ ఏమి పట్టించుకోరు. అంటే తీరా అక్కడ ఏదో ఇది ఇసుపెడుతున్నారు అనిపించదు. ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. తీరా అంతా చెప్పాక డాక్టర్ దగ్గరికి వచ్చేది మళ్ళీ డాక్టర్ ఎలా ఉందని అడిగాడు అనుకోండి, యాసిడ్ పాస్లో ఇండిఫరెన్స్ కదండి, అందులో చూడండి అంటారు అంతే. వాళ్ళు ఏం చెప్పరు. అలా కాకుండా క్యామమెల్లా కానీ, ఐఎస్ఐఎంఎస్ కానీ అందులో పేజీ ఉంటే మనకు 4 పేజీలు చెప్పేస్తాడు. అలా ఉంటాయన్నమాట. అంచేత ఆ పేషెంట్ యాటిట్యూడ్ చూసుకోవాలి. ముందు రోజు ఏం జరిగిందో మాత్రం, సిక్ అవ్వడానికి ముందు ఏం జరిగిందన్న మాత్రం మనం ఎంక్వైరీ చేయాలి. తడి నేల మీద పడుకోబెట్టేశారు పిల్లని. చలికి గురి కావడం వల్ల పక్షవాతం కుడివైపు రైట్ సైడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇందాక మనం చర్మం మీద నీటి బుడగలు వస్తాయనుకున్నాం, వెసికల్స్ వస్తాయనుకున్నాం కదండి. ఎరిసిఫరాస్ పర్పుల్ పిట్టింగ్, చర్మం పర్పుల్ కలర్లోకి వెళ్ళిపోయి ఇలాగా పర్పుల్ ఈ రంగు మారిపోద్ది. పిట్టింగ్ అంటే ఇలా నొక్కితే అక్కడ నొక్కు పడుతుంది. అండ్ వెసిక్యులర్ ఎరప్షన్స్, లార్జ్ సీరం బ్లస్టర్స్. అలాగే ఒక పేషెంట్కి ఎంతంత బుడగలు రూస్టాక్స్ వేసాక తగ్గింది. రూస్టాక్స్ చర్మ వ్యాధులకి ఏంటి అనుకుంటాం, రూస్టాక్స్ వేసాక ఆవిడకి తగ్గింది. అంచేత
నీటి బుడగలాంటి దద్దుర్లు, నీటి బుడగలు ఉంటాయి, దద్దుర్లు ఉంటాయండి. తడవడం వల్ల వచ్చే దద్దుర్లు హైవ్స్. హైవ్స్ అంటే మొత్తం దద్దుర్లు ఒళ్ళంతా వచ్చేద్ది అనమాట. హైవ్స్ అండ్ ఎగ్జిమా బ్రాట్ ఆన్ బై గెటింగ్ వెట్. ఎగ్జిమా కూడా, ఎగ్జిమా అంటే కొంచెం క్రానిక్ టైపు పొలుసుగుడే చర్మ వ్యాధి. ఆ ఎగ్జిమా కూడా వచ్చేసి అస్తమానం తడుస్తూ ఉంటాను. ఈ దద్దుర్లు ఒకసారి పెక్యులర్గా ఏంటంటే, దద్దుర్లు జనరల్గానండి అలవాటు పడిపోయిన మందులు కొన్ని వేసేస్తాడు, ఎపిస్ వేసేస్తాడు దద్దులకి. అర్టికా అరెన్స్ వాడుతుంటాం. అర్టికేరియా అంటే దద్దుర్లు. కానీ ఒక అతను లోపలికి వచ్చాక నీకు తడిస్తే తేడా వస్తుందా, వేడికి తేడా, ఎపిస్కో వేడి పడదు, వేడికి దద్దుర్లు వస్తాయి. వేడికి తేడా వస్తాయంటే కొంచెం చలి పడదండి అన్నాడు. అంతలోకి ఏమవుతుంది, బయట వర్షం పడుతుందండి. ఇతను ఏం చేసామంటే బయటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడ బయటికి వర్షం కాదు కానీ తుప్పలు పడుతున్నాయి, అక్కడ నిలబెట్టారు. పోర్టుకోలో నిలబెడితే ఆ చెమ్మకి, ఆ తుప్పలకి ఒంటి నిండా దడదడమని వచ్చేసినాయండి బగ్గి కింద దద్దుర్లు. రూస్టాక్స్ లోపలికి వెళ్ళి రూస్టాక్స్ వేసాం అతనికి 30. రూస్టాక్స్ 30, 200 ఇలా ఈ 2 పవర్లు వాడుతుంటారు. వేసాక తగ్గిపోయింది అంతే. కానీ ప్రాక్టికల్గా బయటికి తీసుకెళ్తే దద్దుర్లు ఎక్కువైపోయి ఆశ్చర్యం వేసింది. అలాగే ఏంటంటే ఇక్కడ తడవడం వల్ల వచ్చే దద్దుర్లు, ఎపిస్కి వేడికి వస్తాయి, వేడి పడదు అసలు. రూస్టాక్స్కి చలి పడదు. ఈ 2 బద్ధశత్రువులు అండి. 2 కూడా బద్ధశత్రువులు. ఎపిస్ తర్వాత రూస్టాక్స్ కానీ తర్వాత ఎపిస్ కానీ వేస్తే వాళ్ళకి జబ్బు చేస్తుంది. జాగ్రత్తగా ఉంటారు. ఇనిమికల్స్ బాగా తెలుసుకోవాలండి. ఎక్కడికక్కడ బట్టి పడక్కర్లేదు, అప్పటికప్పుడు చెక్ చేసుకోవడమే. బుక్ ఒకటి అనుకున్నాం కదా, అది నేను ఫోటో కూడా పెట్టాను మీకు లాస్ట్ టైం. ఇంక కీనోట్ ఏమైనా భరించలేని దురద, అత్యంత వేడి నీరు పోసుకుంటే మాత్రమే ఉపశమనం. ఇంకోటి జ్వరాలు, రూస్టాక్స్, బ్రయోనియా తర్వాత రూస్టాక్స్, బాప్టీషియా ఇవన్నీ జ్వరాలకి తరచుగా అవసరం అవుతుంటాయండి. అయితే బాగా తడిసిపోయిన తర్వాత వచ్చే జ్వరాలు, విపరీతంగా అలసిపోయిన తర్వాత బరువులు మోసాక, బస్తాలు మోసాక ఒళ్ళు అలసిపోయి జ్వరం వచ్చేసింది, అప్పుడు కూడా రూస్టాక్స్. కానీ ఆ మొరాలిటీ ఉండాలండి. ఏంటది, ఇటు ఇటు తిమ్ముతూ లేకుండా, ఒళ్ళు నొప్పులకి తిమ్ముతూ లేకుండా అటు కథలు ఇటు కథలను అది ఉండాలన్నమాట. అంటే రూస్టాక్స్. ఇంకోటి ఏంటంటే పాదాల చెమట ఆగిపోవడం వల్ల, అంటే ఏం చేస్తారండి వీళ్ళు, ఏం చేస్తారంటే నీళ్ళల్లో ఉండి పనిచేస్తుంటారు. వాషర్ మ్యాన్ అంటే ఈ ధోబీ వాడు ఏం చేస్తారంటే నీళ్ళలో దిగి ఉతుకుతున్నారు అనుకోండి, ఆ చెమట ఇంకా రాదు, అది సప్రెస్ అయిపోద్ది. అప్పుడు వీళ్ళకి జబ్బు చేస్తుంది వాళ్ళకి. అప్పుడు కూడా రూస్టాక్స్. పాదాల చెమట ఆగిపోవడం లేదా తడిసిపోవడం వల్ల వచ్చే జ్వరాలు, వాళ్ళు క్రానిక్గా ఎఫెక్ట్ అయిపోతారు. వాషర్ మ్యాన్ శాఖల్లో. ఎందుకంటే ఇంకా కీళ్ళ నొప్పులు అవన్నీ పట్టేసుకుంటాయండి. రూస్టాక్స్, క్యాల్కేరియా కార్బు అలాగే వెళ్ళిపోతాయి. ఇంకా ఫీవర్ వచ్చింది అనుకోండి, తడిసిపోవడం 2-3 రోజులు అలా తిరిగేసాడు వర్షంలోనే అంతే. ఇంకా చలి జ్వరంలాగా కూడా వచ్చేసింది అనుకోండి, చిన్న మన ఇండికేషన్ చెప్పాం కదా అక్కడ, చలికి ముందు, చలి సమయంలో వచ్చే పొడి దగ్గు రాగానే చలి జ్వరం వచ్చేద్దాం రోగికి ముందే తెలిసిపోదు, పేషెంట్కి ముందే జాగ్రత్త పడిపోతాడు, ఎక్కడ ఉంటే ఇంటికి చేరిపోతాడు మెల్లిగా. అంటే ఇక్కడ ఎముకల్లో పొరలో నొప్పిగా ఉంటుంది, కనురెప్పలు వాసిపోతాయి. చలి వల్ల కంటి కండరాల పక్షవాతం, ఈ కన్ను కూడా చలికి ప్యారలైజ్ అయిపోతుంది. అప్పుడు కాస్టికమ్మ పడుతుంది, రూస్టాక్స్ పడుతుంది, పెరాలసిస్ కూడా వచ్చేస్తాయి. రూస్టాక్స్ పెరాలసిస్ మెడిసిన్. బాగా చలికి ఎక్స్పోజ్ అయిపోతాయి, వర్షంలో తడిసిపోతాయి. అలాగే బాగా ఈ టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్లో నాలుక ఎర్రగా ఉండిపోయి ఒక మెటాలిక్ టేస్ట్ ఉంటుంది, ఆ నోరు బాగోదు, అతనికి రుచి మెటాలిక్ తుప్పు వాసన కింద, తుప్పు రుచి కింద ఉంటుంది. బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, ఇలా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది నాలుక.
అయితే ఇక్కడ గొంతు బొంగురు పోతుంటుంది. ఎప్పుడు మాట్లాడటం ప్రారంభించినప్పుడు బొంగురు మాట వస్తుంది, కాసేపు మాట్లాడితే తగ్గుద్ది. అంటే అది గొంతు బొంగురు ఉంటుంది. బిగినింగ్ టు సింగ్ ఆర్ టాక్. ఏదో పాట పాడుతూ ఉంటుంటే ఫస్ట్ చరణం సీదొస్తుంది, బరుగు బరుగు అంట వస్తుంది, తర్వాత నుంచి బాగుంటుంది. విచ్ వేర్స్ ఆఫ్ విత్ కంటిన్యూడ్ యూజ్. అంచేతే మొరాలిటీ ఎంత బాగా పనిచేద్దంటే, ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాచ్మెన్ ఉండేవాడు మాకు. అవన్నీ గోడలు అవి తడపడానికి ఒక అతను అపాయింట్ చేసుకున్నాం. విపరీతమైన దగ్గు అతనికి. దగ్గుతో వచ్చాడనమాట అండి. వచ్చి ఏమన్నాడంటే, మాట్లాడుతున్నాను చెప్పి దగ్గు రావట్లేదు అన్నాడు. పోనీ మాట్లాడితే దగ్గు వచ్చేయాలి, సైలెంట్గా ఉంటే కొంచెం ఉపశమనంగా ఉండాలి మనం అనుకుంటాం. కానీ మాట్లాడుతుంటే దగ్గు రావట్లేదండి. అతను అదే చెప్పాడు, ఆశ్చర్యం వేసింది. కానీ మొరాలిటీ అది కంటిన్యూడ్ మోషను. అది గొంతు కావని, స్వరపేట కావని, మోకాళ్ళు అవని, ఏమైనా సరే కంటిన్యూడ్ మోషన్లో రిలీఫ్ కదా. అంటే మాట్లాడుతుందని చెప్పి దగ్గు రావట్లేదు, ఆపేస్తే దగ్గు వచ్చేస్తుంది. రూస్టాక్ 30 వేసామండి. చాలా చక్కగా మాయమైపోయింది దగ్గు. ఎలా మాయమైపోయిందో సేమ్ మొరాలిటీ. మోకాళ్ళకి ఏ మొరాలిటీ ఉందో ఆ దగ్గుకి అదే మొరాలిటీ. పని చేస్తానని చెప్పి బాగుంటుంది, కదులుతానని చెప్పి బాగుంటుంది. కథలను ఆపేస్తే మళ్ళీ బాధలు వచ్చేస్తాయి. మాట్లాడుతానని చెప్పి దగ్గు లేదు, ఆపేసేటంటే దగ్గు వచ్చేస్తుంది. అది మొరాలిటీ అంత బాగా పనిచేస్తుంది ఎక్కడైనా సరే. ఇంకోటి ఆకలికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. స్టమక్ సిమ్టమ్స్. ఫ్రీకి అంటే వింతైన లక్షణాలు ఏంటిది? ఆకలి హెత్తుంటుంది, తినబుద్ధి కాదు. కడుపు అంతా ఖాళీగా అయిపోయినట్టుంటే తినబుద్ధి కాదు. ఇంకోటి మీట్ అస్సలు ఇష్టం ఉండదు అనుకోండి, అది ఓకే, అది ఇష్టాల్లోకి వస్తుంది. కానీ ఇక్కడ బాగా ఆకలిస్తే మరి ఆకలిస్తే తినాలి కదా, తినబుద్ధి అది. అది హంగర్ వితౌట్ ఎపిటైట్. ఎపిటైట్ అంటే తినాలని అనిపించడం, హంగర్ అంటే ఆకలేయడం. అంతేదా, హంగర్ వేరు, ఎపిటైట్ వేరు. హంగర్ అంటే ఆకలి, ఎపిటైట్ అంటే తినబుద్ధి కాకపోవడం, తినబుద్ధి కాకపోవడం. అది ఎపిటైట్ అంటే తినాలంటాడు. నో ఎపిటైట్ అంటే తినబుద్ధి కావటం లేదు. హంగర్ వితౌట్ ఎపిటైట్. ఏ ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ కూడా ఉంది, ఏదో కడుపులో ఖాళీగా ఉన్నట్టుగా ఉంటుంది. మీట్ ఎవర్షన్. ఆ మీట్ ఎవర్షను ఇలాంటి ఫుడ్లో ఇష్టాలు ఇంచుమించుగా మెంటల్ సిమ్టమ్స్తో ఏర్పాలండి. అంచేత ఏం అది ఈజీగా తెలిసిపోతాయి కదా మనకి. వాడి మైండ్ని మనం రీడ్ చేయడం కొంచెం జాగ్రత్తగా నాలెడ్జ్ ఉండాలి. కానీ వీడికి ఏమిష్టం లేదో వాడే చెప్పేస్తారు. ఏవో క్యాబేజీ తిన్నానంటే నాకు ఆ వేళంతా తేడా అని అంటాడు. అలాగే ఏదైనా పర్టికులర్గా పడందంటే మనం చూసుకోవాలి. మనకి ఎవడో అరటిపండు తింటుంటే అసలు తింటుంటే వాసనకే వెళ్ళి కొట్టేస్తాడండి. వెళ్ళి మన రాజమండ్రి నుంచి ఎవరో వచ్చారు, వాడు అరటిపండు తింటున్నారంటే చాలు వెళ్ళి కొట్టేస్తాడు అంతే. ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ స్మెల్కి అంత వాంతి అయిపోద్దట. ఏ స్మెల్లో అరటిపండు పక్కన తింటుంటే మనకు వాసన వస్తుంది, కానీ వీడికి వచ్చేస్తుంటుంది వాసన. అలాగా వచ్చేయడం గొడవ పడిపోతాడంట. అగ్రవేషన్ అది పెక్యులారిటీ. మొన్న మా బంధువు ఎవరో వచ్చారు, అతనికి అరటిపండు అంటే విపరీతమైన ఇష్టం. చక్కెరకాయలు అరటిపండు పెడితే ఇంకేం అక్కర్లేదు, అయ్యే తినేస్తాడు. మరి ఈ క్యాండిడేట్ వేరు, ఆ క్యాండిడేట్ వేరు, మీ డ్రగ్ వేరు, ఆ డ్రగ్ వేరు. మనం జబ్బులో వెతుకుతాం మందు, జబ్బులో వెతకూడదండి. వాడు మనిషిలో వెతకాలి మనం మందు. మనిషిలో అంటే వీడికి అరటిపండు అంటే అసహ్యం, ఇంకోటి అరటిపండు అంటే మీద పడి తినేస్తాడు. ఈ క్యాండిడేట్ వేరు, ఆ క్యాండిడేట్ వేరు, వీడి మందు వేరు, వాడి మందు వేరు. మొత్తానికి మాంసం ఇష్టం ఉండదు. మరి ఏమి ఇష్టం అంటే ఆయిస్టర్స్, చల్లని పాలు, కోల్డ్ మిల్క్. అది స్వీట్లు ఇష్టం. వెర్రి ఇష్టం అని చెప్పలేం, కానీ వెర్రి ఇష్టం వాళ్ళు కొంతమంది ఉన్నారు కండి. అందులో మెయిన్ ఆర్జెంటమ్ నైట్రికం, వాడికి ఇష్టమో పడదు. లైకోపోడియం, వీడంతా స్వీట్లు ఇష్టం వాళ్ళకి. ఇక్కడ ఆయిస్టర్స్, కోల్డ్ మిల్క్, స్వీట్స్ ఇష్టం. ఇంకా ఏం తింటే ఎక్కువైపోతూ ఉంది అక్కడ. కోల్డ్ వాటర్ ఎలాగ తాగలేరు వీళ్ళు. తడిస్తే తేడా, చలిగాలికి తేడా అనుకున్నాం. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వికారం వంతలిపోతాయి. ఇంకా మనకి పక్కనే ఈ ఇద్దరు భావభామర్దులు టైప్ అనమాట, బ్రయోన్యా రూస్టాక్స్. ఆపోజిట్ లక్షణాలు ఉంటాయి, కానీ రెండు అవసరం అవుతూ ఉంటాయి.
ప్రయోజనవాడికి స్లోగా వస్తాయండి కంప్లైంట్స్ అన్నీ. ఎప్పుడో ఈవేళ పార్కులో వెళ్ళి తడి నేల మీద పడుకుంటే రాత్రి కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, రేపు పొద్దున కొంచెం మోపు చేస్తుంది, ఆ మన్నాడు రాత్రికి కొంచెం జ్వరం వస్తుంది, ఆ మన్నాడు మూడో రోజుకి బాగా ఎక్కువైపోతుంది. అలా అలా ఒక వారం లాగేస్తుంది టైఫాయిడ్ లాగా. ఇక్కడ అలా కాదు, ఎయిల్మెంట్స్ ఇక్కడేంటి ఎయిల్మెంట్స్ కమాన్ స్లోలీ. ప్రయోజన ట్రూ స్టాక్స్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సడన్ వచ్చేస్తుంది, డ్యాంప్ కోల్డ్, ఆకస్మికంగా వ్యాధి వచ్చేస్తుంది. ఇంక ప్రయోజన వర్స్ ఫ్రమ్ మోషన్, కదిలితే నొప్పి ఎక్కువైపోతుంది. ట్రూ స్టాక్స్ బెటర్ ఫ్రమ్ కంటిన్యూడ్ మోషన్, కదులుతూ ఉంటే బాగుంటుంది. ప్రయోజన వాంట్ టు లై పెర్ఫెక్ట్లీ స్టిల్ ఆన్ ది పెయిన్ఫుల్ సైడ్, నొప్పిగా ఉన్నవైపు అలా కదలకుండా పడుకుని ఉంటాడు. ట్రూ స్టాక్స్ ఇంటెన్స్లీ రెస్ట్లెస్నెస్ కాన్స్టెంట్లీ టాసింగ్, తీవ్రమైన ఆందోళన ఎప్పుడు కదులుతూ ఉంటాడు, పడుకుని ఇటు అటు ఇటు కదులుతూ ఉంటారు అన్నమాట. అంచేత ప్రయోజనకి రూస్టాక్స్కి కంపేర్. అదే రూస్టాక్స్, రోటా, డల్కమారా వీటి మధ్యలో కంపేర్. మరి రూస్టాక్స్ ఏంటి, మనకి జాయింట్స్ మజిల్స్ విపరీతమైన రెస్ట్లెస్నెస్, బెటర్ బై కంటిన్యూడ్ మోషన్. రోటా ఏమిటి, ఇక్కడ మజిల్స్ కంటే కూడా టెండాన్స్ అంటే మజిలు, ఎముకకు అతికించే మజిల్కి వచ్చి కొనభాగం, ప్రతి కంఠం యొక్క చివరి భాగం గట్టిగా టఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట, ఫైబరస్గా ఉంటుంది. అది అంటే కండరానికి అతుక్కుంటుంది అనమాట. ఎపోన్యూరోసిస్ అంటే అది చివరిది. అండ్ పెరియాస్టియం అంటే మజిల్స్, ఈ ఎముక చుట్టూ ఉండే పొర, ఎముకల చుట్టూరు ఉండే పొర, టెండాన్స్, ఎపోన్యూరోసిస్ వీటి మీద ప్రభావం అనమాట. అంటే మొత్తం ఎముకల మీద ప్రభావం రోటా. అంటే షిన్బోన్ అంటే మన ఆగర్, మోకాలు కింద ఎముక అనమాట. టిబియా అంటాం దాన్ని. ఆ టిబియా బయటికి మనకు కనపడతా ఉంటుంది, ఇలా చెయ్యలాగా అంటుంటే బోన్ కనపడుతుంటుంది కాలు మీద, అది షిన్బోన్. అక్కడికి ఏదైనా తగిలింది అనుకోండి, లేదా ఐ స్ట్రెయిన్, రోటాకి ఏదైనా సన్నటి ఈ కుట్టు పని, ఎంబ్రాయిడరీ పని, చిన్నది సూక్ష్మమైన చూస్తా చేసే వర్క్, లేదా గడియారాలు బాగు చేయటం, ఇలా ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు అంతా కంప్యూటర్ వర్క్, పెద్ద స్క్రీను, అందులో చిన్న చిన్న నలకలాంటి అక్షరాలు ఇలా చూస్తా వర్క్ చేసుకోవాలి. చూసారంటే అక్కడ హెడేక్లు అవి వచ్చేస్తాయి. అలాగే సూక్ష్మంగా ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ ఐస్, అలాగే బోన్స్, టెండాన్స్, ఇదంతా రోటా. అంటే అది ఏరియా తేడా అండి, ఎఫెక్ట్ అయ్యే ఏరియా. కండరాలు, జాయింట్లు రూస్టాక్స్, రోటాకి టెండాన్స్, ఎపోన్యూరోసిస్, పెరియాస్టియం అంటే ఎముకల చుట్టూరు ఉండే పొర అనమాట. తర్వాత కళ్ళు, రోటా కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయని, అంటే కుట్టు పని కానీ, చిన్న చిన్న వస్తువులు చూస్తూ చేసే పని కానీ, లేదా కంప్యూటర్లో చిన్న అక్షరాలు అలా చదువుతూ చేసే పనికి విపరీతమైన హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు రోటా ఇండికేట్ అవుతుంది. ఈ డల్కమారా అంటే వాతావరణం బేస్డ్ అండి ఇదంతా. రూస్టాక్స్ లాగే ఇక్కడ రూస్టాక్స్కి తడిసిపోవడం, చలిగాలి. ఇక్కడ అలా కాదు, పగలంతా వేడిగా ఉంటుంది, రాత్రులు విపరీతమైన చల్లగా ఉంటుంది. అంచేత ఏమిటంటే ఇది ఆటం, ఆకురాలే కాలంలో ఎండగా హేస్తుంటుంది, రాత్రులు చలి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే హిల్స్లో, కొండ ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఎండ పెళ్ళాడే కాసేస్తూ ఉంటుంది, రాత్రులు విపరీతమైన చలి వేసేస్తూ ఉంటుంది. ఆ షార్ప్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చల్లదనం, వెచ్చదనం అప్పటికప్పుడు మారడంలో వచ్చినప్పుడు జబ్బులు చేస్తాయి డల్కమారాకి. అంచేత దీనికి ఇది ఏంటంటే ఊపిరితిత్తుల్లో బాగా శ్వాసం చేరిపోవడం, దగ్గులు రావడం, ఆయాసాలు రావడం, ఆఖరికి వర్షంలో తడిచిపోతే విరేచనాలు పట్టేసుకున్న దగ్గర డల్కమారాతో తగ్గింది ఒక కేసులో. అయితే ఆ మధ్య ఎవరో, అంటే ఇక్కడ డల్కమారా అంటే ఏంటంటే వేడి, చల్లదనం,
అప్పటికప్పుడు మారటం వల్ల ఎఫెక్ట్ అయిపోతుంది బాడీ. పగలంతా విపరీతమైన వేడి, రాత్రి అంతా విపరీతమైన చలి. ఆ సీజన్ అలా ఉన్నప్పుడు. లేదా బాగా ఎండలో తిరిగి గబాన్ని ఏసీలోకి వెళ్ళి కూర్చోవడం, బయటికి వెళ్ళడం ఎండలోకి, లోపలికి రావడం ఏసీలోకి. అతని వర్క్ అలాంటిది, అతను యొక్క డ్యూటీ అలాంటిది. వాళ్ళు కూడా సిక్ అయిపోతారు. అప్పుడు కూడా డల్కమర పడుతుంది. ఒక ఆయన మంచం మీద పడుకుని ఇలా దుప్పటి ఇలా తీసాడంటే చాలు తుమ్ములు జలుబు, ముక్కు కారిపోవడం. దుప్పటి తీయనని చెప్పి పర్లేదు. మరి దుప్పటి ఇలా తీతిలో కంటే చలిగారు అనుకుంటాం మనం. బయట ఎంత చల్లగా ఉన్నా ఎంతసేపు అయినా ఉండగలను అంటాడు. అలాగే ఫ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేసి ఏదైనా చల్లది ఇలా పట్టుకుని అనుకోండి, వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి, ముక్కు అంతా కారిపోతుంది. ఎలర్జీ. ఏంటి తేడా మరి? చలి పట్టలేదు అనుకోవడం, చలి పడకపోవడం కాదు. దుప్పట వెచ్చగా కప్పుకొని ఇలా దీంట్లోకి వెంటనే చల్లదనానికి ఎక్స్పోజ్ అయ్యాడు. లేదా బయట వేడిగా ఉంది, లోపల ఫ్రిడ్జ్ తలుపు తీసి ఏదో పట్టుకున్నాడు, వేడి నుంచి చల్ల తగిలింది. ఆ మార్పుకి అతనికి తేడా వచ్చేసింది. డల్కమర 200 తోటి మొత్తం ఎలర్జీ అంతా పోయింది. అలా ఉంటాయి మందులు. ఆ క్యాండిడేట్ని పట్టుకోవాలి మనం. ఇంకా రూస్టాక్స్ వాళ్ళు ఇంకేంటి అతనికి ఇబ్బంది, కొంచెం రెస్ట్లెస్గా ఉంటాడు, తర్వాత కొంచెం పిరికితనం ఉంటుంది అతని దగ్గర. అంటే భయస్తుడు అనమాట. కొంచెం నిరాశ, ఊరికినట్టు ఏంటంటే భయపడిపోవడం, తర్వాత ఆందోళన, భయం. నైట్ టైము ఎవరైనా విషం పెడతారేమో, పాయిజన్ పెట్టేసేమో, ఇందులో ఏమైనా కలిపారేమో అని భయపడుతున్నాడు. నేను చేస్తే బామ్మగారు మరి ఇప్పటికే పాపం ఇంటి పని అంతా చేసి తుడిచి కడిగి మనిషి రండవన అయిపోయింది. రూస్టాక్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఇవిడ తడిసిందా, ఎలా ఉంది ఏంటి చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అంటే కాజేసినల్లా తేమ, చలిగాలి తడిచిపోవడం. చర్మం మరి బుడగల్లా వచ్చేగా చర్మ వ్యాధి, ఫైబర్ టిష్యూ, జాయింట్లు, వెచ్చదనంతో తగ్గే నొప్పులు, ఆందోళన, విశ్రాంతితో నొప్పి, కదలికతో ఉపశమనం. ఇప్పుడు ఇలా కూర్చున్న సేపు పర్లేదు, ఎక్కువసేపు కూర్చుంటే పట్టేసినట్టు అయిపోతుంది. లేద్దామని లేచేటప్పుడు ఇంకా పట్టేస్తుంది, నొప్పులు వచ్చేస్తాయి. కాస్త 4 అడుగులు వేసాక బాగుంటుంది. ఇదే మళ్ళీ మనం చెప్పుకున్నదే ఇక్కడ ఒక లిస్ట్ కింద ఇచ్చారు. ఇంతవరకు రూస్టాక్స్ మన ఓవరాల్ ఐడియా అనమాట. ఇప్పుడు ఏమిటంటే కెంట చదువుకోవాలని అన్నారు కదా, మరి కెంటలో తెలుగు చదువుతాం. గ్రాండ్ మొడాలిటీస్ ఏమున్నాయంటే, ఇది ఒక చిన్న సినాప్సిస్ అనమాట. చల్లని తేమతో కూడిన వాతావరణం అస్సలు పడదు. చెమట పట్టినప్పుడు చలిగాలి తగిలితే చాలా జబ్బు చేస్తుంది. వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుంది. చలి అంటే భయం. అంటే ఇక్కడ ఒక మనిషిని గురించి చెప్తారండి. కెంటలో ఉన్న విశేషం ఏంటంటే, జబ్బుల గురించి చెప్పరు, మనిషిని అతనికి తేడాలు. అంటే మనం మనిషిలోకి వెళ్తాం అనమాట. అంటే ఒక చోట కూర్చొని లేచేటప్పుడు లేదా కదలడం మొదలుపెట్టినప్పుడు నొప్పులు ఉంటాయి. ఎలా ఉంటాయి నొప్పులు? బిగిసిపోవడం ఎక్కువగా ఉంటుంది, స్టిఫ్నెస్. కానీ నడిచే కొద్దీ లేదా పని చేసే కొద్దీ కండరాలు ఫ్రీ అయ్యి హాయిగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు పని చేస్తే మరి నీరసం, కాసేపు కూర్చుంటే నొప్పులు మొదలవుతాయి. అందుకే వీడు ఒక చోట కుదురుగా ఉండలేదు. వీళ్ళకి విపరీతమైన ఆందోళన, భయం, ముఖ్యంగా రాత్రిపూట. ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ అనమాట. థర్డ్ పాయింట్, మెంటల్ సిమ్టమ్స్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. విపరీతమైన ఆందోళన, భయం, రాత్రిపూట ఎక్కువైతే జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. నీళ్ళల్లో దూకి చనిపోవాలనిపిస్తుంది, కానీ చావాలంటే భయం. చాలా కదిపినప్పుడు లోపల మెదడు వదిలేయిపోయి కదులుతున్నట్టుగా ఉంటారు. లూజ్గా ఉంటుందని అనుకున్నాం కదండి, లూజ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళంటే. అంటే వ్యక్తిగో అంటే తల విసురు, లేదా కింద కొంగినా దగ్గర కళ్ళు తిరుగుతాయి. ఎలాగ కళ్ళు తిరగడం వ్యక్తిగో కదని మనం చెప్పుకున్నాం. ఈ కళ్ళు తిరగడంలో పడుకుని లేచినప్పుడు కళ్ళు తిరుగుతాయి, లేదా కింద కొంగుంటే కళ్ళు తిరుగుతాయి. ఇవే మొడాలిటీస్. క్యాజువల్గా వాళ్ళు మాట్లాడిన మాటలోనే వాళ్ళ డ్రగ్ వస్తుంది. వెర్టిగో ఈజ్ వర్స్ వెన్ రైజింగ్ ఫ్రమ్ లయింగ్
ఆ స్టూపింగ్ అంటే ఇలా ముందుకు వంగడం. నాలుక పగిలిపోయి ఎర్రగా ఉంటుంది. నాలుక చివర ఎర్రగా త్రికోణం ఎర్రగా త్రిభుజాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో. ట్రయాంగులర్ రెడ్ టిప్ టంగ్ సిమ్టమ్స్ అనమాట ఉంటాయి. నాలుక మీద పళ్ళ గుర్తులు ఉంటాయి. అయితే దాహం ఎలా ఉంటుంది అంటే 6వ పాయింట్, రాత్రిపూట చల్లటి నీళ్ళు తాగాలని విపరీతమైన దాహం ఉంటుంది. చల్లటి పాలు తాగాలనిపిస్తుంది. తాగితే కడుపులో మంట బాధలో తగ్గుతాయి. అంటే కోల్డ్ మిల్క్ ఎమ్యులరేషన్ అనేది ఒకటి ఉందండి. ఇంకా హార్ట్ కండిషన్ ఏమిటి, ఈ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చే తేడాలు ఏంటి, ఇదంతా కెంట యొక్క సినాప్సిస్ అనమాట. బరువులు ఎత్తడం లేదా క్రీడాకారులు ఎథ్లెట్స్ ఎక్కువగా ఆటలాడడం వల్ల గుండె ఎన్లార్జ్ అయిపోద్ది, హార్ట్ ఎన్లార్జ్ అయిపోద్ది. గుండె జబ్బుతో పాటు ఎడం చేయి లాగుతూ ఉంటుంది, ముద్దుబారిపోయినట్టు అయిపోద్ది ఎడం చేయి. అంటే ఓవర్ స్ట్రెయిన్ అయిపోయిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కూడా. అయితే ఇక్కడ ఆర్నిక కూడా ఉంటుందండి ఎక్కువ. ఎక్కడ ఎథ్లెట్స్లో ఈ వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ రెసలర్స్, వాళ్ళు కుస్తీ పోటీలు, వీళ్ళు బాగా విపరీతంగా ఎక్సర్సైజ్, గంటల కొద్దీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసి బాడీని విపరీతంగా అలసిపోయేటట్టు చేస్తారండి. చేతిలోకి ఆ స్ట్రెయిన్ అంతా హార్ట్ మీద పడిపోతుంది. అప్పుడు ఎథ్లెట్స్ హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఆర్నిక, రూస్టాక్స్. అయితే ఆ మొడాలిటీస్ని బట్టి మనం వెయ్యాలన్నమాట. వాళ్ళకు కూడా ఎక్కడికి కదలబుద్ధి లేదు. వీళ్ళేమో అటు ఇటు వెళ్ళాలంటుంది, నడవాలంటుంది. వీళ్ళకి ఎడం చేయి లాగి మొద్దుబారిపోయినట్టు ఉంటుంది రూస్టాక్స్ వాళ్ళకి. నడువు నొప్పి దెబ్బ తగిలినట్టుగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఎక్కువగా రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ చాలా నడువు నొప్పులకి, కానీ ఆ మొడాలిటీ ఉండాలి. కూర్చుని లేచేటప్పుడు నడుము పట్టేస్తుంది. కాస్త 4 అడుగులు అటు ఇటు తిరిగాక కొంచెం ఫ్రీ అవుతుంది. గట్టినామే పడుకున్నా కాసేపు నడిచినా నడుము నొప్పి తగ్గుతుంది. అయితే మరి ఎక్కడ తడిలో తడవడం వల్ల, లేదు తడి నేల మీద కూర్చోవడం వల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి, పెరాలసిస్ వచ్చేస్తుంది. పెరాలసిస్ కారణం అది. అలా చిన్నపిల్లల్లో వచ్చే పక్షవాతం, పోలియో, ఇలాంటి వాటికి మంచి మంది. ఎప్పుడు తడి నేల మీద పడుకోబెట్టి ఇలా చేస్తారు. ఇంక చర్మం మీద నీటి పప్పులు ఎర్రగా వాసిపోయి విపరీతమైన మంట, దురద, వాటర్ బ్లిస్టర్స్, ఇంకా వెసిక్యులర్ ఎరప్షన్స్ విత్ మచ్ స్వెల్లింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్, బర్నింగ్, ఇచ్చింగ్. అయితే ది ఇన్సిడెంట్ అంటే అలా కంటిన్యూస్గా ఉన్న ఇచ్చింగ్ ఇది రిలీవ్డ్ బై స్కాల్డింగ్ ది పార్ట్స్ విత్ హాట్ వాటర్. వేడి నీళ్ళు పోసేసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. బాగా వేడి నీళ్ళు పోసుకుంటే ఆ దురద మాట నుండి ఉపశమనం. ఇంకా ఫీవర్స్లోకి వచ్చేటప్పుడు టైఫాయిడ్ టైప్ జ్వరాలు, రూస్టాక్స్ జ్వరాలు టైఫాయిడ్ లక్షణాలతో ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, ఎముకల్లో నొప్పులు కూడా ఉంటాయి. బాగా ఎముకలు సరిపేస్తుంటే, ప్రామినెంట్గా ఈ ఎముకలు సరిపేస్తుంటే విపరీతంగా తట్టుకోలేనంత నొప్పులు అయితే ఎపటోరియం పెరఫ్. చాలా కేసుల్లో ఎపటోరియం పెరఫ్ పడుతుంది. ఎముకల్లో సలుపు వచ్చేసి సలుపులు తట్టుకోలేనంత ఎక్కువ ఉంటే ఎపటోరియం పెరఫ్. ఇక్కడ కూడా తడిసిపోయినప్పుడు జ్వరాలు లేదా కంటిన్యూడ్ ఫీవర్స్, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అయితే నాలుక చివర ఎర్రగా ట్రయాంగులర్ రెడ్ టిప్ ఉంటుంది. రోగి కొంచెం పేషెంట్ ఆందోళనగా ఉండి అటు ఇటు కదలడం అని మెయిన్. అటు అటు తింటూ లేకుండా దొరుకుతూ ఉంటాడు. అయితే చలి జ్వరం వచ్చేవంటే పొడి దగ్గు. ఆఖరి దుప్పటి తీసి చెయ్యి బయట పెట్టినా సరే దగ్గు స్టార్ట్ అయిపోద్ది. అది కెంట యొక్క సినాప్సిస్ అనమాట. ఇక ముఖ్యమైన వ్యాధి లక్షణాలు ఏమన్నాయి వీటికి, ఇది మనం డ్రగ్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం, రూస్టాక్స్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే రూస్టాక్స్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటి అసలు. ఇది రూస్టాక్స్ ఆఫ్, ఇది రస్ టాక్సికో డెండ్రాన్. డెండ్రాన్ అంటే ట్రీ అండి, చెట్టు. టాక్సికో అంటే పాయిజనస్ ట్రీ అని అర్థం. అంచేత ఈ చెట్టు పక్క నుంచి వెళ్ళామనుకోండి మనం వాళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. అంతే, దానికి మళ్ళీ అనకార్డియం వేస్తారు. అనకార్డియంకి వాళ్ళ దద్దులు వచ్చేస్తే రూస్టాక్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే రూస్టాక్స్ ఏవే వ్యాధి పరిస్థితుల్లో ఇండికేట్ అవుతుంది. మొట్టమొదటి మనం రూస్టాక్స్ అంట్లోకి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి. కీళ్ళవాతం, నడువు నొప్పి మెయిన్ అండి.
ఈ కీళ్ళవాతం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మామూలుగా వస్తుంది. ఆ మొడాలిటీ చూసుకుంటాం మనం. సరిగ్గా కూర్చుని లేచేటప్పుడు, నైట్ పడుకుని పొద్దున్నే లేచినప్పుడు ఇంకా 4 అడుగులు వేయలేరు. కాస్త ఇప్పుడు 2, 3 అడుగులు అటు ఇటు ఇటు అటు తిరిగాక ఫ్రీ అవుతారు. ఆ నడుము బిగిసిపోయినట్టు పట్టేసినట్టు, అలాగే ఓవర్ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు, అన్ని మోతలో బరువులు మోసేవాళ్ళు, వృత్తి రీత్యా ఎక్కువ శ్రమకు గురైపోయే వృత్తుల్లో వాళ్ళు అనమాట ఇక్కడ. నిజం రొమాటిజం, లంబాగో, కీళ్ళవాతం, నడునొప్పి ఫస్ట్ ఇది. తర్వాత బెణుకులు, బ్రెయిన్స్ అండ్ మెకానికల్ ఇంజురీస్, బెణుకులు, కండరాల నొప్పులు. తర్వాత టైఫాయిడ్ ఫీవర్, ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే మలేరియల్ ఫీవర్ లాగా వచ్చి తగ్గడం కింద. టైఫాయిడ్ అంటే కంటిన్యూస్గా ఉంటుంది. అది టైఫాయిడ్లో 3 వారాలు నడుస్తుందండి, ఏ మందు వేయకుండా పట్టించుకోకుండా ఉంటాయి. ఫస్ట్ వారం అంతా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ వారం అంతా అలా స్టాండ్ ఎంత పెరిగిందో అంత అలా హ్యాండ్స్ అప్ అలా ఉండిపోద్ది. థర్డ్ వారం అంతా డౌన్ అవుతూ ఉంటుంది. పెరగడం, అలా ఉండిపోవడం, డౌన్ అవ్వడం, 3 వారాలు కదా. 3వ వారం చాలా డేంజరస్. అలాగా అప్పటిదాకా వదిలేస్తాను. 3వ వారం వచ్చేటప్పటికి లోపల పేయర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి పేగుల్లోనూ. ఆ పేయర్స్ గ్లాండ్స్ అది ఇన్ఫెక్ట్ అయిపోయి ఊడిపోయి అక్కడి నుంచి రక్తం విరేచనాలు, బ్లడ్ మోషన్స్ అవి పట్టేసుకుంటాయి. అది చాలా టైఫాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంతవరకు ఎవరు వెళ్ళరు, మధ్యలోనే అబార్ట్ అయిపోవాలి. టైఫాయిడ్ మనకేంటంటే 3 రోజులు 4 రోజులు మించి కంటిన్యూస్గా నార్మల్ టచ్ అవ్వలేదంటే టైఫాయిడ్ ఫీవర్ అనమాట. అప్పుడు బ్రయోనియా కానీ, రూస్టాక్స్ కానీ, బాప్టిషియా కానీ ఈ మందులు ఇండికేట్ అవుతాయి. ఎక్కువ టైఫాయిడ్ ఫీవర్ అయితే బాప్టిషియా సగం కేసులు, 10 కేసుల్లో 5-6 కేసులు బాప్టిషియాతోనే తగ్గు. అయితే బాప్టిషియాకి అయితే మగత ఉంటుంది, కొంచెం తాగుబోతు మొహంలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఇలాగే బిసార్టెడ్ కౌంటెనెన్స్ అంటే ముఖాకృతి. బిసార్టెడ్ అంటే కొంచెం తాగిన ముఖంలాగా మగత. తర్వాత టెంపరేచర్, పల్స్ నార్మల్గా బ్యాలెన్స్ లేకపోవడం కూడా ఉండొచ్చు. మగతగా ఉండి కొంచెం టెంపరేచర్ 3 రోజులు దాటి నార్మల్ రాలేదంటే బాప్టిషియా ఇండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చలికి ఎక్స్పోజ్ అయిపోవడం, లేకపోతే బరువులు వేయి మోయడం, వీటి వల్ల రూస్టాక్స్లో కూడా ఆ మొడాలిటీస్ అయి ఉంటే రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. కొంచెం రెడ్ ట్రయాంగులర్ టిప్ ఏమైనా ఉంటే ఇంకా షూరు రూస్టాక్స్. అంటే టైఫాయిడ్, ఫ్లూ, చలి జ్వరాలు ఇలాంటి వాటిల్లో కూడా ఇండికేట్ అవుతుంది రూస్టాక్స్. 4వది ఏంటి, 4th పాయింట్ స్కిన్ డిసీజెస్, చర్మవ్యాధులు, ఎక్కువ దద్దులు, లేకపోతే ఈ నీటి బుడగలు. అంటే ఇక్కడ హెర్పస్ అన్నారు కదా, హెర్పస్ సెప్ అనమాట. ఉంటాయి ఎగ్జిమా, పొలుసూడే చర్మవ్యాధి, పెరాలసిస్ లేదా పెరాలిటిక్ వీక్నెస్. పెరాలసిస్ అన్న కావచ్చు, పెరాలిటిక్ వీక్నెస్ అన్న కావచ్చు. సయాటిక్ నెర్వ్ ఉంటుంది. ఇది మక్క దగ్గర నుంచి కింద దాకా కాలు అంతా 2 కాళ్ళకి కింద వరకు ఉంటాయి. ఆ సయాటిక్ నెర్వ్ ఎఫెక్ట్ అయిపోయి కాలంతా సరిపేస్తూ ఉంటాయి 2 కాళ్ళలో ఏదో కాళ్ళు. అంటే సయాటికా, న్యూరాలజియా, నరాల నొప్పులు, లేదా కంటి బాధలు, చెవి బాధలు, ఐ అండ్ ఇయర్ ఎఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇష్యూస్, బ్రాంకైటిస్, కాఫ్. తర్వాత కార్బంకుల్స్, మంప్స్, యాప్సెస్ అంటే చీము పోసేయడం, కార్బంకుల్స్ ఏమంటారు రాచపుళ్ళు, మంప్స్ అంటే గవదకాయలు, చెవు కింద పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి, అవి వాసిపోవడం. వీటిలో కూడా రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. ఎన్ని రకాల వ్యాధుల్లో ఇది అటెండ్ అవుతుందో చూడండి, ఇంకా ఉన్నాయి. అలాగే మీజిల్స్, స్కార్లెట్ ఫీవర్, స్మాల్ పాక్స్ అవి ఇప్పుడు లేవనుకోండి, మామూలుగా లేవని అనుకుందాం. మీజిల్స్, ఆటలం, తర్వాత అపెండిసైటిస్, పెరిటోనైటిస్ అంటే ఈ అబ్డామిన్ పొట్ట లోపల ఆ పేగులు అవి ఉంటాయి కదా, అక్కడ వాసిపోవడం. గుండె జబ్బులు, హార్ట్ ఎఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బౌల్ ఎఫెక్షన్స్ అంటే ఈ పేగుకి సంబంధించిన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే అందులోనే డీసెంట్రీ, హిమరాయిడ్స్. డీసెంట్రీ అంటే జగట విరేచనాలు, హిమరాయిడ్స్ అంటే పైల్స్. ఇవన్నీ రూస్టాక్స్ వీరింటికి ఇండికేట్ అవుతుంది.
అలాగే బ్రెయిన్ ఎఫెక్షన్స్, మెనింజైటిస్, మెదడువాపు, వెర్టిగో, తలవిసులు. అలాగే ఫిమేల్లో పెల్విక్ ఎఫెక్షన్స్, అలాగే ఒంటికి నీరు పట్టడం, డ్రాప్సీ అంటే ఒంటికి నీరు పట్టడం, డ్రాప్సికల్ ఎఫెక్షన్స్, ఇవన్నిటిలో కూడా రూస్టాక్స్ ఇండికేట్ అవుతుందండి. రొమాటిజం అండ్ లంబాగో, స్ప్రెయిన్స్ అండ్ మెకానికల్ ఇంజురీస్, ఫీవర్స్లో టైఫాయిడ్, ఇంటర్మీడియట్ ఫీవర్, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ, స్కిన్ డిసీజెస్లో ఎరిసిపలాస్, ఎగ్జిమా, హెర్పస్, హైవ్స్, పెరాలసిస్ అండ్ పెరాలిటిక్ వీక్నెస్, సయాటికా అండ్ న్యూరాలజియా, ఐ అండ్ ఇయర్ ఎఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇష్యూస్, బ్రాంకైటిస్, కాఫ్, యాప్సెస్, కార్బంకుల్స్, మమ్స్, ఎగ్జాంథిమేటస్ డిసీజెస్ అంటే పొంగు జ్వరాలు, మీజిల్స్, స్కాలెట్ ఫీవర్, స్మాల్ పాక్స్, అపెండిసైటిస్, పెరిటోనైటిస్, హార్ట్ ఎఫెక్షన్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బౌల్ ఎఫెక్షన్, డిసెంట్రీ, హిమరాయిడ్స్, బ్రెయిన్ ఎఫెక్షన్స్, మెనింజైటిస్, వెర్టిగో, తలవిసులు, ఫిమేల్ పెల్విక్ ఎఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఒంటికి నీరు పట్టడం, లాస్ట్ది డ్రాప్సికల్ ఎఫెక్షన్స్. ఇవన్నీ కూడా రూస్టాక్స్ ఇండికేట్ అవుతాయి. దాని సిమ్టమ్స్ ఉంటేనే పనిచేస్తుంది. రూస్టాక్స్ ఇండికేట్ అయితే రూస్టాక్ సిమ్టమ్స్కి రూస్టాక్స్ పనిచేస్తుంది. ఈ వ్యాధులన్నింటినీ తగ్గిస్తుంది. ఏంటి ఆ వ్యాధులు అంటే మనం ముందు ఏం చెప్పుకున్నాం, కీళ్ళ నొప్పులు చెప్పుకున్నాం. మనం కీళ్ళవాతం, నడుము నొప్పి ఎలా ఉంటుంది, ఇక్కడ శరీరం అంతా పచ్చిగా దెబ్బ తగిలినట్టుగా ఉంటుంది, రెస్ట్లెస్నెస్ విపరీతంగా ఉంటుంది, తిమ్మితే ఉండదు. అదే విశ్రాంతి తర్వాత కదలడం మొదలెట్టినప్పుడు ఫస్ట్ మోషన్ చాలా ఎక్కువగా ఉంటాయి, నొప్పులు కదులుతూ ఉంటే బాగుంటాయి, వేడి తగిలితే నొప్పులు తగ్గుతాయి, వెచ్చదనానికి బాగుంటాయి. దీని లక్షణాలు దీనికి ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. తర్వాత బెణుకులు, కండరాల నొప్పులు, టెండాన్స్ అవి కూడా, ఏదో జాయింట్స్కి తగిన గాయాలు, విపరీతంగా అతను మొయ్యలేనంత బరువు వ్యక్తిలోకి మోకాలు బరువు కాయలేకపోయింది. వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారండి, వీళ్ళందరికీ కూడా ఈ రూస్టాక్స్లు, ఆర్నికాలు ఇవన్నీ పడతాయి. చాలా ఎఫిషియెంట్గా ఇండికేట్ అవుతుంటుందండి వాళ్ళకి, చాలా మేలు చేస్తుంది వాళ్ళందరికీ ఈ మందులు. ఆర్నికా, రూస్టాక్స్, రోటా, బెల్లిస్ పెరన్నిస్, బెల్లిస్పెర్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇండికేట్ అవుతూ ఉంటాయి. కీళ్ళకి తెలియని గాయాలు, ముఖ్యంగా బరువులు ఎత్తడం, వస్తువులు పైకి అందుకోవడానికి స్ట్రెచ్చింగ్, ఓవర్ స్ట్రెచ్చింగ్, సాగడం వల్ల బెణుకులు. బెణుకు జరిగిన వెంటనే, వచ్చిన వెంటనే ఆర్నికా వాడతాం. మిగిలిపోయే కండరాల బలహీనత, కుంటితనానికి, లేమినెస్ అంటే తర్వాత ఇంకా కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు, ఆ లేమినెస్కి ఈ రూస్టాక్స్ పడుతుంది. అంటే ఆర్నికా తర్వాత రూస్టాక్స్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. బాగా ఏం కాదు, ఒక మోటార్ సైకిల్ మీద ఒక జంప్ కొట్టి పడ్డాడు అనుకోండి, పడిలోకి ఆర్నికా, రూస్టాక్స్, రోటా సీక్వెన్స్. ముందు ఆర్నికా పడిపోవాలి, ఆ వేళ నొప్పులన్నీ లాగేస్తుంది, సెప్టిక్ అవ్వకుండా చేస్తుంది, తలకి దెబ్బ తగిలిన దగ్గర లోపల హెమరేజ్, బ్లీడింగ్ అది అవ్వకుండా చేస్తుంది. ఏమైనా బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ ఉంటే బ్లీడింగ్ లాగేస్తుంది, అబ్జర్వ్ అయిపోతుంది. ఇదంతా ఆర్నికా వల్ల చేసే మేలు. తర్వాత 2-3 రోజులు అయ్యాక ఆర్నికా తర్వాత రూస్టాక్స్ ఏమిటంటే నడుస్తుంటే పైకి లేస్తుంటే నడుము పట్టేస్తుంది, పడుకుంటే రాత్రులన్నీ నొప్పులు, రూస్టాక్స్ తగ్గుతాయి. తర్వాత పడ్డప్పుడు ఆ ఎముకలకు అవి తగిలేసినాయి, ఒక ఎముక ఫ్రాక్చర్ అయిపోయింది, రోటా పడుతుంది. ఇలా స్టెప్, 3 స్టెప్పులు అనమాట. టైఫాయిడ్ జ్వరాల్లో ఇక్కడ తడి వాతావరణంలో తిరిగేసినప్పుడు, చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మామూలుగా రూస్టాక్స్ మొడాలిటీ రెస్ట్లెస్గా ఉండి నాలుక ట్రయాంగులర్ రెడ్ టిప్ ఉంటుంది. చూపిస్తాను ఫోటో, ఇందులోనే ఉన్నది ఫోటో. తర్వాత చర్మవ్యాధులు, తామర, దద్దుర్లు. తామర అన్నం ఎగ్జిమా అనమాట, తామర వేరు రింగ్ వర్ము. ఇక్కడ కరెక్షన్ ఏమిటంటే తామరం కాకుండా ఎగ్జిమా అనమాట. పొలుసూడే చర్మవ్యాధి, ఎగ్జిమాకి తెలియదు. చర్మం మీద పెద్ద నీరు కూడా బ్లిస్టర్స్ ఏర్పడితే, అగ్గిలా మంట, భరించలేని దురద, దురదను తట్టుకోగలిగినంత వేడి నీటితో కడిగితే బాగుంటుంది. స్కాల్డింగ్, చల్లటి గాలిలో దద్దులు ఎక్కువతాయి. సరే, కీళ్ళవాతం మూలంగా వచ్చే పక్షవాతం, పిడిగేంటి తడిచిపోవడం వల్ల. మరి పొలం పని చేసుకునే వాళ్ళు ఎప్పుడు అలాగా కాలువలో దిగుతూ ఉంటారు, ఉడుపు మళ్ళలో దిగుతూ ఉంటారు, బాడీ అందులోనే ఉండి పనిచేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా దాని కారణం వల్ల వీడికి జబ్బు తేడా వచ్చేస్తుంది ఆరోగ్యంలో. రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది.
ఈ మందులు వాడటం తెలియాలి, ఈ ఈ ఉపయోగాన్ని వాళ్ళు పొందాలి. కానీ ప్రతి చిన్నదానికి కూడా ఇందులో సొల్యూషన్ ఉందండి, పరిష్కారం ఉంది. అంటే తడిసిపోవడం మూలం కీళ్ళవాతం మూలంగా వచ్చే పక్షవాతం, తడవడం వల్ల వచ్చే పక్షవాతం. అయితే ఇక్కడ ఏంటి, కాళ్ళు బిగిసిపోయినట్టుగా ఉంటాయండి, బిగిసిపోయినట్టు ఈడ్చుకుంటూ నడుస్తారు, కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అన్నమాట. అయితే లేమ్నెస్, కుంటితనం లాగా. అంటే దాన్ని ఏమన్నా డ్రాగింగ్ గెయిట్, మచ్ స్టిఫ్నెస్ ఇన్ లిమ్స్ అండ్ డ్రాగింగ్ గెయిట్. గెయిట్ అంటే నడక. చల్లని తేమగాను నేల మీద పడుకుంటే పక్షవాతం వచ్చేయడం, అతిగా శ్రమ పడడం వల్ల పక్షవాతానికి. సయాటికా ఎలాగండి, సయాటికాలో నరం నొప్పి ఇది పనిచేస్తే ఇక్కడ ఏంటంటే మంట నొప్పి ఉంటుంది, రెస్ట్లో బాధలు ఎక్కువైపోతాయి, తడి వాతావరణంలో బాధలు ఎక్కువైపోతాయి, కదిలితే వేడి తగిలితే తగ్గుతాయి. దేని మొరాలిటీ దీనికి ఉంటుంది. కంటికి సంబంధించిన దాంట్లో, చెవుకి సంబంధించిన దాంట్లో బాగా తడిసిపోవడం వల్ల వచ్చే కళ్ళక కంటి చుట్టూరు వాపు వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ రొమాటిజం వల్ల కంటిలో మంటలు వచ్చేస్తాయి, కంటి రెప్పలు ఎర్రగా ఉబ్బిపోయి ఉంటాయి. ఉబ్బిపోయిన రెప్పలు ఉన్నాయి కదా, ఇలా తెరుచులోకి ఏమవుతుందంటే వేడిగా వాటర్ బయటికి వచ్చేస్తుంటుంది, కళ్ళు తెరుచులోకి బొట్ట నీళ్ళు వచ్చేస్తాయి బయటికి. మంట పుట్టించే మండిపోతూ ఉంటాయి కళ్ళు, దారిగా కారిపోతాయి. దగ్గులు, చలి జ్వరం రావడానికి ముందు పొడి దగ్గు వస్తుంది అనుకున్నాం, బాధాకరమైన కీళ్ళవాతపు దగ్గు. సాయంత్రం పూట తడి వాతావరణం, ఈవినింగ్ ఎక్కువ అవుతుంది, తడి వాతావరణం ఎక్కువ అవుతుంది. ఎముకలన్నీ కూడా నొప్పులుగా ఉంటాయి. ఇంకా కురుపులు, యాప్సెస్, కార్బంకుల్స్, మంప్స్ వీటిలో అన్నింటిలో ఇండికేట్ అవుతూ ఉంటుందండి. ఈ గ్రంథులన్నీ వాచినప్పుడు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, నొప్పిగా ఉంటాయి. మీజిల్స్, తట్టు, దద్దులు సరిగ్గా బయటికి రానప్పుడు, నీటి పొక్కులు, వెసిక్యులర్ ఎరప్షన్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా రూస్టాక్ సిమ్టమ్స్, రెస్ట్లెస్నెస్, కొంచెం డ్రౌజీగా ఉంటాడు. ఎర్రన నాలుకే మెయిన్ అండి దొరికితేనే, లేకపోతే ఈ పొంగు జ్వరాల్లో మాత్రం జాగ్రత్తగా ఊరుకోవడం మంచిది. ఏ మందు కూడా వేరియోలనం ఒకటే, తర్వాత ఖాళీ మూరు, ఏది ఇండికేట్ అయినా కనపడుతుంది. లేదా పొక్కులు రాకుండా సప్రెస్ అయితే మాత్రం చాలా తేడా వచ్చేస్తుంది. అంచేత మందులు వాడొద్దని అంటారు. కానీ దీని లక్షణాలు చెప్పుకోవాలి మనం. ఎప్పుడైనా సరేగా అక్కడ ఏం చేయాలో తెలియనప్పుడు ఎమర్జెన్సీలో డాక్టర్, ఎక్స్పర్ట్ హోమియో డాక్టరు ఒకసారి వేయాల్సి ఉంటుంది మందు, వేసాక కానీ బయటికి రాలేదు. మన అలాగే ఒక బాబుకి ఇదంతా మెడ మీద, వీపు మీద ఎర్రగా వచ్చేసింది, పొంగు జ్వరం అనుకుని ఇంక మనం వేరియోలినంతో సరిపెట్టాము. తర్వాత అతనికి నేట్రమూర్ పడి ఇప్పుడు బాగున్నాడు. ఎపెండిసైటిస్ కూడా ఇండికేట్ అవుతుంది. పెరిటోనియము అంటే ఉదరకోశం లోపల పొరలు వాసిపోతాయి, పెరిటోనైటిస్ అంటాం. సెప్టిక్ పరిస్థితి అది. ఏంటంటే వాపు వచ్చేస్తుంది అన్నమాట, విపరీత వాపు వచ్చేసి నొప్పి వచ్చేసి ఇక్కడ కూడా అటు ఇటు రెస్ట్లెస్నెస్ వల్లే పట్టుకుంటాం మనం, కదిలిపోతూ ఉంటాడు. ఆ కదిలిపోవడం వల్లే మనం రూస్టాక్స్ అని పట్టుకుంటాం. నాలుగు కూడా చూస్తాం అక్కడ నీరసం. గుండె జబ్బుకు సంబంధించి వర్షంలో తడిసిపోవడం, లేదా రొమాటిక్ హార్ట్ డిసీజ్, ఒకసారి కీళ్ళవాత తత్వం వాళ్ళకి గుండె జబ్బు వచ్చేస్తుంది. లేదా విపరీతంగా శ్రమ పడడం వల్ల ఓవర్షన్ అయిపోవడం వల్ల కూడా హార్ట్కి కొట్టేస్తుంది. అయితే దీని సిమ్టమ్ ఏంటంటే ఎడం చెయ్యి, భుజం మొద్దుబారిపోయినట్టుగా అయిపోతాయి. ఇంకా రక్త విరేచనాలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పేగు సమస్యలు, రక్త విరేచనాలు, రెడీ మోషన్స్ మరియు పైల్స్. రక్త విరేచనాలు, పైల్స్ వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. ఇదేంటి, రక్త విరేచనాలు ఏంటి, కొంచెం మోషన్ అయ్యాక ఫ్రీ అవ్వడం, కొద్దిగా మోషన్ అయితే చాలు పైల్స్ బయటకు వచ్చేస్తాయి. మోషన్ అయ్యాక అక్కడ విపరీతమైన పెయిన్స్ ఉంటాయి, మెనింజైటిస్ ఉంటాయి, బ్రెయిన్ డిసీజెస్, తీవ్రమైన జ్వరం, మెదడువాపు జ్వరాలు, ఎముకల్లో నొప్పులతో పాటు అంటే ఒళ్ళంతా నొప్పులు, విపరీతమైన యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్. ఇది బ్రెయిన్ ఫీవర్స్లో. ఇక వెర్టిగో ఎలాగంటే ఏజ్డ్ పీపుల్లో
కూర్చున్న చోట నుంచి లేవగానే తల విసురు. ఎందుకంటే ఫస్ట్ మూమెంట్ ఎగ్రవేషన్ కదండి. వృద్ధుల్లో తల విసురులో ఆ మొడాలిటీ అప్లై అవుద్ది అనమాట. కూర్చుని అలా లేచేవాడు గిర్రమని తిరుగుతుంది పెద్దవాళ్ళలో. అలాంటి వ్యక్తికి కూడా రూల్ స్టార్ట్ సిండికేట్ అవుతుంది. పాయింట్ చిన్నదే, కానీ పాపం ఎన్నాళ్ళు పట్టు బాధపడుతూ ఉంటాడు అతను. ఇలా కూర్చుని పైకి లేచేటప్పుడు గిర్రమని తిరుగుతుంటుంటే కూర్చుని లేచేటప్పుడు అనగానే రూల్ స్టార్ట్స్ అని అనుకోవాలి మనం. అలాగే ఇక్కడ పొత్తి కడుపు దగ్గర లేడీస్లో ఈ పొత్తి కడుపు దగ్గర సెల్యులైటిస్ అంటే ఈ కండరాల చుట్టూరు ఉండే పొర ఫేషియా, ఆ కండరాల చుట్టూ ఉన్న పొరకి అలా సెప్టిక్ అయిపోయి చీమ పట్టేద్దండి. సెల్యులైటిస్ అంటే అక్కడే ఉండదు, లోపల చాప కింద నీరులాగా ఈ పస్ ఫార్మేషన్ ఒళ్ళంతా పాకెత్తది ఒక్కోసారి. సెల్యులైటిస్ వెరీ డేంజరస్. అది ఒక చోట ఉండదు, పైకి ఏం కనపడదు, లోపల చీమ అలా స్ప్రెడ్ అయిపోద్ది. కండరాలను పట్టుకుని ఆ కండరాల చుట్టూ పైన ఉన్న పొరకి చీమ పట్టేద్ది అనమాట. ఆ కండరాల చుట్టూ పొర అంటే ఒళ్ళంతా కండరాలే కదా మరి, అలాగలగలా పొరలకుండానే అలా చీమ పట్టేస్తుంది. వెరీ డేంజరస్. అది ఇక్కడ లేడీస్లో ఆ పొత్తి కడుపు దగ్గర అలాంటి వాపు వచ్చేస్తామన్నమాట. వాపు వచ్చేసి సెల్యులైటిస్ అది. అలాంటి వాటికి రూల్ స్టార్ట్ సిండికేట్ అవుతుంది. తర్వాత డెలివరీ తర్వాత మిల్క్ లెగ్ అంటే కాలు ఒకటి వాసిపోతుంది, తెల్లగా అయిపోతుంది కాలు, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దానికి కూడా రూల్ స్టార్ట్. అంటే నొప్పులు ఉంటాయి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, చలిగాలి పడదు, ఇవన్నీ ఉండాలి మనం. అస్థిమతం నొప్పులు, కండరాల నొప్పులు, అస్థిమతం అన్నీ ఉంటాయి. తర్వాత ఒంటికి నీరు పట్టడం చూసారండి, ఒంటికి నీరు పట్టడం కూడా జరుగుతుంది. యూనివర్సల్ ప్యాటర్న్ ఆఫ్ రెస్ట్, ఎగ్రవేషన్, బిగిసిపోవడం, పెయిన్ ఫస్ట్ మోషన్ ఏమో పెయిన్ రావడం, రిలీవ్ బై కంటిన్యూస్ మోషన్. ట్రయాంగులర్ రెడ్ టిప్ అనేది ఇలా కాదు నేను చెప్తాను, నేను తీసిన ఫోటోయే చూపిస్తాను. అంచేత ఇప్పుడు ఇవే మనం చెప్పుకున్నాయే కొన్ని పిక్చర్స్ చూద్దాం. నువ్వు తెలిసిపోతుంది కదా, కొన్ని నడుము పట్టేసింది, ఇలా పైకి లేచేవాడు పట్టేస్తుంది అనమాట. కొంచెం కదులుతూ ఉంటే బాగుంటుంది. వీడు ఏంటంటే ఎక్కడో పరిగెట్టబోయాడు, బెణికింది, టెండాన్స్, కీళ్ళకు తగిలిన గాయాలు, బరువులు ఎత్తడం, సాగడం, బెణుకులు. అంటే బెణికిన వెంటనే ఆర్నిక. ఏంటి బెణికితే ఆర్నిక ఏంటి అనుకుంటాం. ఒక ఆయనకి మొన్న మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉంటే పెద్ద గొయ్య చూసుకోలేదు, ఆ గోతులో పడిపోయింది. సరిగ్గా హ్యాండిల్ ఇలాగ జర్కిచ్చి ఈ మోచేయి దగ్గర విపరీతంగా గుద్దుకున్నాయి 2 ఎముకలు. వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు ఇలా క్లిప్పులు పెట్టి ఇలా లాగితే ఇంకా నిప్పులు ఎక్కువైపోయాయి, ఇంకా చాలా సఫరింగ్. ఈ బెణికింది కదా రూల్ స్టాక్స్. తర్వాత ఇలాగ రోటా ఆ ఎముకకు తగిలింది అనుకుని రోటాలు అవి వేసాం. అయితే ఆయనకి ఆర్నిక వన్నము, ఆర్నిక టెన్నంతో మొత్తం తగ్గిపోయింది. 3 నెలల పాటు సఫర్ అవుతున్నారు. ఆర్నిక వన్నం వేసాం, తర్వాత టెన్నంతో పూర్తిగా తగ్గిపోయింది. అంచేతనే ఇక్కడ ఏమన్నా చూసారు, యూజ్ ఆర్నిక ఫస్ట్, బెణికిన తర్వాత ఆర్నిక అయితే పచ్చి లాగేస్తుంది. పచ్చి లాగాక ఇంకా దీని మొడాలిటీ ఉంటుంది కదా మరి. ఇలాగ కూర్చుని లేచేటప్పుడు రెస్ట్లోంచి ఫస్ట్ మూమెంట్ 4 అడుగులు అయితే ఫ్రీ అవ్వడం, దీని మొడాలిటీ దీనికి ఉంటేనే ఇది పలుకుతుంది, లేకపోతే పలకది. ఈ ఆర్నిక తర్వాత మిగిలిపోయిన కండరాల వీక్నెస్, లేమ్నెస్ అంటే కుంటుకుంటా నడవడం, అదే స్టెప్ పడకపోవడం. ఇది అంటే ముందు ఆర్నిక పడితే తర్వాత రుష్టాకి పడుతుంది. మనం చెప్పుకునేవి టైఫాయిడ్ ఫీవర్, ఫ్లూ జ్వరాలు, ఇవన్నిట్లో రెస్ట్లెస్నెస్ ఉంటుంది బాగా. అంటే ఇక్కడ ట్రయాంగులర్ రెడ్ టిప్ అంటే ఎలాగండి, లోపలికి ట్రయాంగిల్ ఎలా సూదిపాన లోపలికి ఉంటుంది, నాలుక ఎర్రటి కొంత పొడిగా ఉంటుంది, త్రిభుజాకారంలో ఎర్రటి కొన ఉంటుంది, నోరు నాలుగు నిండా బొబ్బలు ఉండొచ్చు, ఉంటే విపరీతమైన దాహం ఉంటుంది. ట్రయాంగులర్ రెడ్ టిప్ అంటే ఇదండి నేను తీసిన ఫోటో. ఇక్కడ చూసారండి, ఈ పాప వర్షంలో తడిసిపోయింది. స్కూల్లో ఏదో డ్యాన్స్ పోటీలు అంటే బాగా అలసిపోయింది. అలసిపోతే ఏమైందంటే జ్వరం వచ్చేసింది. 2-3 రోజులు ఏవో మందులు వాడే తగ్గలేదు. తీరా స్టోరీ ఉంది కదా, మామూలుగా వర్షంలో తడిసింది, విపరీతంగా అలిసింది, అనమంటే ఇగో ఇలా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఇలాగుండి ఇలా ఉంది, ట్రయాంగిల్ అనమాట, ఇలా త్రికోణాకారంగా ఉంటుంది, ట్రయాంగులర్ రెడ్ టిప్.
ఇంకేముంది రూస్టాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కేమిరేజ్ జ్వరం బాగా తగ్గింది. ఇది అప్పుడు ఫోటో తీసాను అనమాట. ఎందుకంటే ఇది మనకి కావాలి కదా, మరి ఫోటో అవసరం, ఎలా ఉంటుందో తెలియాలి కదా మరి. ఎన్ని బొమ్మలు రెడ్డింగ్తో ట్రయాంగిల్ గీసినా ఇలా ఉంటుంది కదా, ఒరిజినాలిటీ అన్నమాట. తర్వాత చర్మవ్యాధులు చెప్పుకున్నాం కదా, బుడగలు వచ్చేస్తే వేడి నీళ్ళు పోసేసుకుంటే బాగుంటుంది. సరే, కళ్ళు ఉబ్బిపోయి ఇలా ఓపెన్ చేసిన వెంటనే నీరు గారిపోతే విపరీతమైన మంట. దగ్గు ఉంటుంది కదండి, చలి రావడానికి ముందు పొడి దగ్గు, అదేనమాట. కార్బంకుల్స్, మమ్స్ అంటే ఇక్కడ గవదబళ్ళదు, కరిళ్ళు అంటాం. దీనికి అవిశాఖ వేస్తారండి. అవిసి చెట్టు అని ఉంటుంది, అవిశాఖ వేస్తారు. అవిశాఖ పట్టు పాత గుద్ది పూర్వం ఇళ్లల్లో వాడేవారు. ఇప్పుడు అవిశాఖ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. కానీ అవిశాఖ చాలా మంచిదండి. అది వేపుకొని నేతిలో వేపుకొని తింటే రేజీ ఎక్కడ తగ్గిపోతుంది కంటికి. మొత్తానికి ఇది మాంసం అన్నమాట. ఇది లోపల అపెండిక్స్ ఇక్కడ ఉంటుంది కదా, 24 గంటలు నొప్పి అంటాం. అపెండిక్స్ వాసినప్పుడు దీని మొడాలిటీ ఉంటుంది, రెస్ట్లెస్నెస్, ఇటు ఇటు కదులుతూ ఉంటాడు. మోషన్ ఎక్కువ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గుండె జబ్బులకు సంబంధించింది. విపరీతంగా అలసిపోయిన తర్వాత వెంటనే ఛాతీలో నొప్పి వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, చెయ్యి అంతా మొద్దుబారిపోతుంది. అతిగా శ్రమ పడడం, గుండె దడ రావడం, ఎడమ చెయ్యి మరి భుజం మొద్దుబారడం. పెద్దవాళ్ళు ఇందాక అనుకున్నా కానీ కూర్చుని లేచేటప్పుడు తలకి చూస్తూ ఉంటుంది. ఇక కూర్చుని లేచినప్పుడు ఎగరవేసం కదా, మరి అది ఏది బీబులో వెచ్చిగో. ఇక్కడ ఏమంటే పొత్తి కడుపు వాసిపోద్దండి, సెల్యులైటిస్ అనుకున్నాం, వెరీ డేంజరస్. అది గర్భం తర్వాత మిల్క్ లెక్క. ఇది కాక ఇంకోటి ఉందండి, శరీరంలో ఇదంతా నీరు పట్టేస్తుంది, బయటికి చిన్న వాటర్ లాగా ఊజవుతూ ఉంటుంది అండి. ప్రభావిత ప్రాంతం క్షీరం లాంటి ద్రవం స్రవిస్తున్నప్పుడు చిన్న వాటర్ ఊజింగ్ ఉంటుంది. వాతావరణ కారణాలు ఇవి: చలిగాలి, విపరీతంగా అలసిపోవడం, ఇన్ఫెక్షన్స్. వాటి వల్ల చలిగాలి వల్ల ఫీవర్స్, పెరాలసిస్, సయాటికా, దగ్గు. విపరీతంగా అలసిపోవడం వల్ల ఏంటంటే స్ప్రెయిన్స్, గుండె దడ, గుండె జబ్బులు. ఇన్ఫెక్షన్స్ వల్ల మమ్స్, అపెండిసైటిస్, డిసెంట్రీ, వికట విరేచనాలు. వేడికి బాగుంటుంది, కంటిన్యూస్ మోషన్కి బాగుంటుంది. సాగిపోవడం వల్ల, బెనకడం వల్ల నొప్పులు. ఆర్నిక ఫాలో అప్ అన్నారు. ఆర్నిక ముందు పడితే తర్వాత పడుతుంది. అదే చర్మవ్యాధులు వాటికి స్కాల్డింగ్ హాట్ వాటర్, వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది, దురదలు అయి తగ్గుతాయి. మోషన్ అయితే బాగుంటుంది. అంటే రూస్టాక్స్ వాళ్ళు పరిస్థితులు అనమాట. మనం చదువుకున్నవన్నీ చలి, తడి, విశ్రాంతి తర్వాత నొప్పులు, అస్థిమితం, వేడి, నిరంతర కదలిక ద్వారా ఈ నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. ఇప్పటివరకు రూస్టాక్స్ మనం కొంత చెప్పుకున్నామండి. ఇంకా మిగతా మందులతో పోలిక ఉందన్నమాట. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. అందరికీ కృతజ్ఞతలు, చాలా సంతోషం.